కూర్చుందాం. கர்த்தருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. பாஸ்டர் டேனியல் அவருடைய மறைவு விஜயவாடா சென்டருக்கு ஒரு பெரிய ஒரு నష్టంதான். పాస్టర్ డానియల్ గారి యొక్క మరణము విజయవాడ సెంటర్కు మిక్కిలి ఆ యొక్క నష్టముగా కనబడుచున్నది. எறும்புலியூரிலே பாஸ்டர் ஜானிடம் பாஸ்டர் டேனியலை பற்றி பேசிக்கொண்டிருந்தது. ఇరుంబలూరులో పాస్టర్ జాన్ గారు పాస్టర్ డానియల్ గురించి మాట్లాడి ఉన్నారు. జాన్ పాస్టర్తో నేను పాస్టర్ డానియల్ మరణం గురించి మాట్లాడుతున్నాను. పాస్టర్ జాన్ గారితో పాస్టర్ డానియల్ గారి మరణం గురించి మాట్లాడుచున్నాను. இரும்புலியில் என்றால் உலகம் முழுவதும் இருக்கிற பாஸ்டர்மார்களை பற்றி அவங்களுக்கு தெரியும். ఎందుకనగా లోకంలో ఉన్న పాస్టర్ గారులందరి గురించి ఆయనకు తెలియను. ఇరుంబలూరులో நமக்கு விஜயவாடால இருக்கிற பாஸ்டருங்க தெரியும். మనకు విజయవాడలో ఉంటున్న పాస్టర్ గారు మాత్రమే తెలుసును. இன்னும் கொஞ்சம் முக்கியமான பாஸ்டர்கள் உங்களுக்கு ஒருவேளை தெரியலாம். ఇంకను కూడా కొంచెం ముఖ్యమైన పాస్టర్ గారు కూడా మీకు తెలుసును. இரும்புலியில் உள்ளவர்களுக்கு எல்லா பிரதர்ஸையும் தெரியும், எல்லா சிஸ்டரையும் தெரியும். అయితే ఇరుంబలూరులో ఉన్న వారికి అందరు బ్రదర్స్ అందరు సిస్టర్స్ కూడా తెలుసును. அவருடைய நன்மைகளும் தெரியும், அவருடைய தீமைகளும் தெரியும். వారి యొక్క మంచితనము వారి యొక్క చెడుతనమును కూడా వారికి తెలుసును. அவருடைய தோல்வியும் தெரியும், அவருடைய ஜெயமும் அவங்களுக்கு தெரியும். వారి యొక్క అపజయము వారి యొక్క జయము కూడా వారికి తెలుసును. ஏனென்றால் அவர்கள் இரும்புலியூரில் இருக்கிறாరు. ఎందుకనగా వారు ఇరుంబలూరులో ఉంటున్నారు. அது நம்முடைய ஹெட் குவார்ட்டர்ஸ். అది మనకు ప్రధాన స్థలమైనది. ஒரு ట్రాన్స్ఫర్ என்றால் அது எங்கே இருந்து வருகிறது? ఒక ట్రాన్స్ఫర్ అంటే అది ఎక్కడి నుంచి వచ్చుచున్నది? இரும்புலியிலிருந்து வருகிறது. ఇరుంబలూరు నుండి వచ్చుచున్నది. இரும்புலியூர்ல தான் చీఫ్ పాస్టర్ இருக்கிறாరు. ఇరుంబలూరులోనే చీఫ్ పాస్టర్ గారు అక్కడ ఉంటున్నారు. நல்ல பாஸ்டர் யாருன்னு చీఫ్ పాస్టర్కి தெரியும். మంచి పాస్టర్ గారు ఎవరని చీఫ్ పాస్టర్ గారికి తెలుసును. இந்த பாஸ்டர் சரியில்லை என்பதும் சரியில்லாத పాస్టర్ பற்றி அவர் அறிந்திருக்கிறார். ఈ యొక్క పాస్టర్ గారు సరిలేరని సరిలేని పాస్టర్ గారి గురించి కూడా ఆయనకు తెలుసును. நமக்கு அவங்க போட்டிருக்கிற డ్రెస్ தான் தெரியும். మనం వేస్తున్న యొక్క డ్రెస్నే మనకు తెలుసును. పాస్టర్ వాళ్ళు వేసిన తెల్ల బట్టలే మనకు తెలుసు. పాస్టర్ గారు వేస్తున్న తెల్ల బట్టలే మనకు తెలుసును. ఒక పాస్టర్ మంచి పరిశుద్ధుడిగా ఉండవచ్చు, అయినా బట్టలు కొంచెం డల్గా ఉండవచ్చు. మనం అప్పుడు ఏమనుకుంటాము, ఈ పాస్టర్ అంత పరిశుద్ధం లేదు. మనం చూసేది ఏది? మురికి అయినా బట్టలు మనం చూస్తున్నాం. కొన్ని పాస్టర్లు కొత్త బట్టలు వేసుకొని ప్రకాశంగా వస్తారు. మనం ఏమనుకుంటాం, ఈయన ఈ మిషన్లో ఈ చర్చలో ఈ సేవలో ఈయనే గొప్ప పరిశుద్ధుడు అని. మనిదన్ ముఖத்தை பார்க்கிறார், మనుషుడు ముఖమును చూచు ఉన్నాడు, தேவன் இருதயத்தை பார்க்கிறார். దేవుడైతే హృదయమును చూచు ఉన్నాడు. அதுபோல இரும்புலியில் இருக்கிற நடத்திப்புக்காரர்கள் எல்லா ஊழியர்களுடைய కార్యங்களையும் அறிந்திருக்கிறார்கள். అందుచేత ఇరుంబలూరులో ఉన్న నడిపించేవారు సేవకుల యొక్క ప్రతి కార్యము కూడా వారు తెలుసును వారికి. அந்த பாஸ்டர் చీఫ్ పాస్టర్కి ఉదవిயாக இருக்கிறார். పాస్టర్ జాన్ గారు పాస్టర్ జాన్ గారు చీఫ్ పాస్టర్కి సహాయకులుగా ఉంటున్నారు. அந்த பாஸ்டர் சொன்னார், ఆ పాస్టర్ గారు చెప్పి ఉన్నారు, இவர் కంప్లైంట్ ఇల్లాத పాస్టర్. ఈయన ఎటువంటి కంప్లైంట్ లేనటువంటి పాస్టర్ గారు. எத்தனையோ பாஸ்டர்களை பற்றி சென்ட்ரல் பாஸ்டர்களை பற்றி எங்களுக்கு நிறைய కంప్లైంట్ வருகிறது. అనేక మంది పాస్టర్ల గురించి అనేక మంది సెంటర్ పాస్టర్ల గురించి నాకు అనేకమైన కంప్లైంట్లు వచ్చున్నవి. இந்த பாஸ்டர் குறித்து இதுவரைக்கும் எங்களுக்கு எந்த కంప్లైంటం வரவே இல்லை என்று சொன்னார். అయితే ఈ యొక్క పాస్టర్ గారి గురించి ఎటువంటి విధమైన కంప్లైంట్ నా దగ్గరకు రాలేదని చెప్పి ఉన్నారు. உங்களோடு பிரசங்கம் பண்ணி கொண்டிருந்த பாஸ்டர் సాధారణ పాస్టర్ அல்ல. మీతో ప్రసంగం చేసిన పాస్టర్ గారు సాధారణమైన పాస్టర్ గారు కాదు. உங்கள வீட்டுக்கு வந்து விசிட்டிங் பண்ணின பாஸ்டர் ஒரு సాధారణ పాస్టర్ அல்ல. మీ యొక్క ఇంటికి విజిటింగ్ కి వచ్చిన పాస్టర్ గారు సాధారణమైన పాస్టర్ గారు కాదు. ప్రియమానులే, ஒரு விலையேறப்பட்ட பாஸ்டரை நீங்கள் இழந்திருக்கிறீர்கள். ప్రియమైన వారలారా, ఒక విలువైనటువంటి పాస్టర్ గారిని మీరు కోల్పోయి ఉన్నారు. ఉయిరోడు இருக்கும்போது ஒருவரையும் நாம் పొగడకూడదు. ఆ యొక్క జీవించున్నప్పుడు ఎవరిని
పొగడకూడదు. జీవించున్నప్పుడు ఎవరిని కూడా పొగడకూడదు. చనిపోయిన తర్వాత ఎంతైనా పొగడవచ్చు. చనిపోయిన తర్వాత ఎంతైనా కూడా పొగడవచ్చును. చనిపోయిన వారినే పొగడాలి. చనిపోయిన వారినే పొగడాలి. బతికి ఉన్న వాళ్ళని ఎంత మంచి వాళ్ళైనా కూడా వాళ్ళ ముందు పొగడకూడదు. వాళ్ళకి గర్వం వస్తుంది, పడిపోతారు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. பிரியமானவர்களே, ஒரு కంప్లైంట్ ఇల్లాద పాస్టర్ என்று சொன்னார். ప్రియమైన వారలారా, ఒక్క కంప్లైంట్ కూడా లేనటువంటి పాస్టర్ అని చెప్పి ఉన్నారు. அப்படியான అర్థం என்ன? దాని యొక్క అర్థం ఏమిటి? சில పాస్టర్ల గురించి எங்களுக்கு కంప్లైంట్ வருகிறது. కొంతమంది పాస్టర్ల గురించి ఒక కంప్లైంట్లు వచ్చుచూ ఉన్నవి. சில సెంటర్ పాస్టర్ల గురించి కంప్లైంట్ வருகிறது. కొంతమంది సెంటర్ పాస్టర్ల గురించి కంప్లైంట్ వచ్చుచూ ఉన్నది. ஆனால் இந்த டேனியல் பாஸ்டர் பற்றி ஹெட் குவார்ட்டர்ஸ் ఎరుంబులికి ஒரு కంప్లైంట్ వరవిల్లాయి. అయినప్పటికీ యొక్క డానియల్ పాస్టర్ గారి గురించి హెడ్ క్వార్టర్స్ కు ఎటువంటి కంప్లైంట్ కూడా వెళ్ళలేదు. అది ఒక సాధారణ వార్త అల్ల, అది సాధారణమైన విషయం కాదు. அப்படிப்பட்ட ஒரு பாஸ்டர் உங்கள் சபையிலே ஊழியம் செய்தது உங்களுடைய பாக்கியம். అటువంటి పాస్టర్ గారు మీ యొక్క సంఘములో సేవ చేయడం అనేది మీ యొక్క భాగ్యమై ఉన్నది. கடந்த 2.5 ஆண்டுகள் அவர் உங்கள் மத்தியிலே ஊழியம் செய்தார். గడిచిన 2.5 సంవత్సరములు మీ మధ్యలో ఆయన సేవను చేసి ఉన్నారు. உங்களுக்காக 2.5 ఆண்டுகள் ஜெபம் பண்ணினார். మీ నిమిత్తము 2.5 సంవత్సరములు ఆయన ప్రార్థన చేసి ఉన్నారు. உங்கள் வீடுகளுக்கு வந்து உங்கள் வீட்டிலே அவர் ஜெபித்தார். మీ యొక్క ఇళ్ళకు వచ్చి ఆయన మీ యొక్క ఇంటిలో ప్రార్థన చేసి ఉన్నారు. அவர் ஒரு ஜெப வீரன். ఆయన ఒక ప్రార్థనా వీరుడు. அவர் ஒரு தாழ்மையான ஒரு மனிதன். ఆయన తగ్గింపు కలిగిన ఒక మనిషి. ஒரு நல்ல பாஸ்டரை நம்முடைய சென்டரில் நாம் இழந்திருக்கிறோம். ఒక మంచి పాస్టర్ గారిని మనకి సంఘములో సెంటర్లో కోల్పోయి ఉన్నాము. நான் வந்த புதியதிலே பாஸ்டர் எலிஷாவை இழந்தேன். నేను వచ్చిన ప్రారంభంలో పాస్టర్ ఎలీషా గారిని కోల్పోయి ఉన్నాము. சில మాదంగలిலே அவர் మరితార్. కొన్ని మాసంలోనే ఆయన మరణించి ఉన్నారు. அவரும் கூட ஒரு நல்ல பாஸ்டர். ఆయన కూడా ఒక మంచి పాస్టర్ గారు. அவரும் கூட தன்னை காத்துக்கொண்ட பாஸ்టర్. ఆయన కూడా తనను కాపాడుకునే పాస్టర్ గారు. அவரும் கூட ஒரு సాక్షియుள்ள పాస్టర్. ఆయన కూడా ఒక సాక్ష్యం కలిగిన పాస్టర్ గారు. సభயை நேசித்த ஒரு பாஸ்టర్. సంఘమును ప్రేమించిన పాస్టర్ గారు. நான் வந்த பிறகு இந்த 2 విలువైన பெற்ற ஊழியர்களை நான் இழந்திருக்கிறேன். నేను వచ్చిన తర్వాత ఇటువంటి విలువైన 2 సేవకులను కోల్పోయి ఉన్నాను. అది எனக்கு பெரிய నష్టం. అది నాకు గొప్ప నష్టమై ఉన్నది. அது ஒரு பெரிய నష్టం. అది గొప్ప నష్టము. அது ஆண்டவருக்கு பிரியமா இருந்தபடினால் சேர்த்துக்கொண்டார். దేవునికి ప్రియమై ఉండుట చేత ఆయన చేర్చుకొని ఉన్నారు. அவர்கள் தேவனுக்கு பிரியமா ஜீவித்தார்கள். వారు దేవునికి ప్రియముగా జీవించి ఉన్నారు. యేసు அவர்கள் அதிகமாய் நேசித்தார்கள். యేసుని అత్యధికంగా ప్రేమించి ఉన్నారు. యేసు அவர்கள் அதிகமாய் நேசித்தார். యేసుని వారు అత్యధికంగా ప్రేమించి ఉన్నారు. యేసుவோடு கூட அவர்கள் இருக்கிறார்கள். యేసుతో కూడా ఉండి ఉన్నారు. இந்த காலி இடத்தை தேவன் நிரப்ப வேண்டும். ఆ యొక్క ఖాళీ స్థలమును దేవుడు నింపవలెను. பாஸ்டர் டேனியலுடைய ஸ்தானத்தில் அநேகரை கர்த்தர் எழுப்ப வேண்டும். పాస్టర్ డానియల్ గారి యొక్క స్థానంలో దేవుడు అనేక మందిని లేపవలెను. அவருடைய జీవితத்தை கண்ட వాలిబர்கள் ஊழியம் செய்ய எழும்ப வேண்டும். తన యొక్క జీవితంలో చూచిన యవనస్తులు సేవ నిమిత్తం వారు లేపబడవలెను. కరైబడాద జీవితం, ఆ యొక్క మచ్చ లేనటువంటి జీవితము, తాழ்மையான జీవితం, తగ్గింపు కలిగిన జీవితము, పాడుబడుగిற జీవితం, శ్రమపడు జీవితము, జపిக்கிற ஒரு జీవితం, ప్రార్థన చేయ ఒక జీవితము, ఆట్టుకుట్టియే పోల ஒரு జీవితం, ఆ యొక్క గొర్రె పిల్ల వలె ఒక జీవితము. அந்த స్థానத்திலே వాలిబர்கள் எழுப்பும்படியாய் స్తోత్రం பண்ணுங்கள். ఆయన యొక్క స్థానములో యవనస్తులను లేపలాగన దేవునికి స్తోత్రించదము. ఆమేన్. యోవాను సువిశేషం యోహాను సువార్త 14వ అధికారం 14వ అధ్యాయము 18వ వచనం 18వ వచనము. మిమ్మును అనాథులుగా విడవను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడదు, అయితే మీరు నన్ను చూతురు. కర్తరుடைய నామమునకు మహిమ ఉండాలి. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక.
30வது వయதிலே యేసు ஊழியத்தை தொடங்கினார். 30వ సంవత్సరంలో ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క సేవను ప్రారంభించి ఉన్నారు. 3 வருடங்கள் 6 మాదంగల్ அவர் ஊழியம் செய்தார். 3 సంవత్సరముల 6 మాసాలలో తన యొక్క సేవను ఆయన చేసి ఉన్నారు. அவர் 33.5 வயதிலே சிலுவையிலே அவர் தன்னுடைய ரத்தத்தை முழு ரத்தத்தை சிந்தி அவர் தீர்க்க தரிசன வார்த்தைகளை தேவனுடைய சித்தத்தை பிதாவின் சித்தத்தை நிறைவேற்றினார். ఆయన 33.5 సంవత్సరములో ఆయన తన యొక్క సేవను కల్వారి శిలువ మీద ఆయన అర్పించి దేవుని యొక్క చిత్తమును తండ్రి యొక్క చిత్తమును ఆయన నెరవేర్చి ఉన్నారు. యేసు அதிகமான வருடங்கள் உயிரோடு இருக்கவில்லை. ప్రభువైన యేసుక్రీస్తు అత్యధికమైన సంవత్సరములు ఆయన జీవించలేదు. ஒரு வாலிப வயதிலே அவர் ஓட்டத்தை முடித்தார். ఒక యవన కాలంలో తన యొక్క పరుగును ముగించి ఉన్నారు. அது தேவனுடைய சித்தமாக இருந்தது. అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. பாஸ்டர் டேனியல் இன்னும் கூட அதிக நாட்கள் இருந்திருக்கலாம். పాస్టర్ డానియల్ గారు కూడా ఇంకనూ అనేక దినములు ఉండి ఉండవచ్చును. இன்னும் ஒரு 10 வருஷம் இன்னும் ஒரு 15 வருஷம் அவர் இருந்திருக்கலாம். ఇంకో 10 వర్షంలో ఇంకో 15 సంవత్సరములు ఆయన ఉండి ఉండవచ్చును. சென்ட்ரல் பாஸ்டராக ஆயிருக்கலாம். సెంట్రల్ పాస్టర్ గా అవి ఉండవచ్చును. அது ஊழியத்திற்கு ஆசீர்வாதமாக இருந்திருக்கும். అది సేవకు ఆశీర్వాదకరంగా ఉండి ఉండును. ஆனால் தேவன் அவர் எடுத்துக்கொள்வது அது அவருடைய சித்தமாக இருந்தது. అయితే దేవుడు ఆయనను తీసుకొనుట ఆయన యొక్క చిత్తమై ఉన్నది. சபை இயேசு கிறிஸ்துவுடைய சபையாக இருக்கிறார். సంఘము యేసుక్రీస్తు యొక్క సంఘముగా కనబడుచున్నది. பிரியமானவர்களே, அவருக்கு பிரியமானதை சபையிலே அவர் செய்கிறார். ప్రియమైన వారలారా, ఆయనకు ప్రియమైనది సంఘములో ఆయన చేయించు ఉన్నాడు. நல்ல ஊழியர்களை எடுத்துக்கொள்கிறார். అనేక మంది సేవకులను ఆయన తీసుకొనిచ్చు ఉన్నారు. நல்ல ஊழியர்களை அவர் எடுத்துக்கொள்கிறார். మంచి సేవకులను ఆయన తీసుకొనిచ్చు ఉన్నారు. நல்ல விசுவாசிகளை அவர் எடுத்துக்கொள்கிறார். మంచి విశ్వాసులను ఆయన తీసుకొనిచ్చు ఉన్నారు. அது సభைக்கு నష్టமாயிருந்தாலும் அது పరలోకத்துக்கு ఆదాయమా இருக்கிறது. అది సంఘముకు నష్టమైనప్పటికీ పరలోకమునకు అది ఆదాయముగా కనబడుచున్నది. సియోనుకు అది ఆదాయమా இருக்கிறது. సియోనుకు అది ఆదాయముగా కనబడుచున్నది. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. యేసు தன்னுடைய ஊழியம் முடிய போகிறதை அறிந்திருந்தார். ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క సేవను ముగించబడుట ఆయన ఎరిగి ఉన్నారు. సిలువైயிலே அவர் மரிக்கிற நாள் సమీపమా இருக்கிறது என்று அவருக்கு தெரிந்தது. సిలువలో ఆయన మరణించే దినము సమీపంగా ఉన్నదని ఆయన ఎరిగి ఉన్నారు. அதற்கு முன்பதாக தன் மரணத்தை குறித்து சீஷரோடு பேசினார். దానికి ముందుగానే మరణం గురించి ఆయన యొక్క శిష్యులతో మాట్లాడుచున్నాడు. 14వ అధికారం 14వ అధ్యాయము 4వ వచనத்திலே நாம் படிக்கிறோம். 4వ వచనంలో మనం చదువుచున్నాము. యోహాను సువార్త 14:4. యోహాను సువార్త 14వ అధ్యాయం 4వ వచనము. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పెను. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. நான் போகிற இடத்தை நீங்கள் அறிந்திருக்கிறீர்கள். నేను వెళ్ళుచున్న స్థలమును మీరు ఎరిగి ఉండెదరు. அதனுடைய வழியை நீங்கள் அறிந்திருக்கிறீர்கள். ఆ యొక్క మార్గమును కూడా మీరు ఎరిగి ఉండెదరు. நான் உங்களை விட்டு பிரிய போகிறேன். నేను మిమ్మల్ని విడిచి వెళ్ళబోచున్నాను. என் பிதாவிடத்திலே நான் போக போகிறேன். నేను నా యొక్క తండ్రి యొద్దకు వెళ్ళబోచున్నాను. 12వ వాక్యం 12వ వచనము. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయును. వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. அவர் போக போகிறேன் என்று சொல்லிக் கொண்டிருக்கிறார். నేను వెళ్ళబోచున్నానని ఆయన చెప్పుచున్నారు. தன்னுடைய மரணத்தை குறித்து அவர் பேசிக் கொண்டிருக்கிறார். తన యొక్క మరణం గురించి ఆయన చెప్పుచున్నారు. அப்பொழுது சீஷர்கள் துக்கமானார்கள். అప్పుడు శిష్యులు దుఃఖపడి ఉన్నారు. ஆனபடினால்தான் அவர் சொல்கிறார், உங்கள் இருதயம் கலங்காதிருப்பதாக. అందుచేతనే ఆయన చెప్తున్నాడు, మీ యొక్క హృదయములు కలవరపడనీయకుడి. தேவனிடத்திலே விசுவாசமாயிருங்கள். దేవుని యందు విశ్వాసము కలిగి ఉండుడి. என்னிடத்திலே விசுவாசமாயிருங்கள். నా యందు విశ్వాసము కలిగి ఉండుడి. நான் திரும்ப வருவேன் என்று சொன்னார். నేను తిరిగి వచ్చేదనని ఆయన చెప్పుచున్నాడు. 3వ వచనத்தை వాసియంగల్. 3వ వచనమును చదువుకొనిదము. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోవుదును. நான் போய் உங்களுக்காக ஒரு ஸ்தலத்தை ஆயத்தம் பண்ணுவேன். నేను వెళ్ళి మీకు ఒక స్థలమును సిద్ధపరచబోచున్నాను. ஆயத்தம் பண்ணின பின்பு సిద్ధపరచబడిన తర్వాత மறுபடியும் வந்து உங்களை சேர்த்துக் கொள்வேன். నేను మరలా వచ్చి మిమ్మల్ని చేర్చుకొనేదను. மறுபடியும் வருவேன் என்று சொன்னார். మరలా వచ్చేదనని చెప్పి ఉన్నారు. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. சபையை சேர்த்துக்கொள்ள இயேசு சீக்கிரமாய் வரப்போகிறார். సంఘమును చేర్చుకునే నిమిత్తం ప్రభువైన యేసుక్రీస్తు అతి శీఘ్రముగా రాబోచున్నారు. 2000 வருடங்கள் கடந்து విట్టదు. ఆ యొక్క రెండవ రాకడ సమీపముగా ఉన్నది. 2000 సంవత్సరం గడిచిపోయినది. 2020 సంవత్సరం గడిచిపోయి ఉన్నది. ஆனால்
ஆனாலும் இனி இயேசு வரவில்லை. అయినప్పటికీ యేసు రాలేదు. சீக்கிரமாய் வருவேன் என்று சொன்ன இயேசு இன்னும் அதிக சீக்கிரமாய் வருவார். అతి త్వరగా వచ్చేదనని చెప్పిన ప్రభు అయిన యేసు ఇంకనూ కూడా ఆయన త్వరగా రాబోచున్నారు. திடீரென்று வருவார். ఆయన అకస్మాత్తుగా వచ్చును. நினையாத நாழிகையிலே வருவார். మనము ఎరగనటువంటి దినములో ఆయన వచ్చును. திருடனை போல வருவார். ఆయన దొంగ వలె వచ్చును. எப்பொழுதும் ஆயத்தமாய் இருக்கிறவர்கள் பாக்கியவான்கள். ఎల్లప్పుడూ కూడా సిద్ధపడి ఉండి ఉన్నవారు వారు ధన్యులు. எப்பொழுதும் விழித்திருக்கிறவர்கள் பாக்கியவான்கள். ఎల్లప్పుడూ మెలకువ కలిగి ఉండిన వారు ధన్యులు. పాస్టర్ డానియల్ எப்போதும் ஆயத்தமாய் இருந்தார். పాస్టర్ డానియల్ గారు ఎల్లప్పుడూ కూడా ఆయన సిద్ధపడి ఉన్నారు. பாருங்கள், இங்கே ட்ரெயின் ஏறினார், அங்கே இறங்கினார், அங்கே இட்லி சாப்பிட்டார், చూడండి போயிட்டார். చూడండి, ఇక్కడ ట్రైన్ ఎక్కి ఉన్నారు, అక్కడ దిగి ఉన్నారు, అక్కడ ఇడ్లీ తిని ఉన్నారు, ఆ రీతిగా మరణించి ఉన్నారు. அவ்வளவுதான், முடிஞ்சு. ఆ రీతిగా ముగింపు అయినది. వ్యాధి இல்லை, పడుకోవిல்லை, వ్యాధిలో పడుకొనలేదు, யாருக்கும் எந்த தொந்தரவும் கொடுக்கவில்லை, ఎవరికి ఎటువంటి తొందర కూడా ఇవ్వలేదు. நான் கூட அப்படிதான் மறிக்க வேண்டும் என்று விரும்புகிறேன். నేను కూడా ఆ రీతిగా మరణించవాలని కోరుచున్నాను. எங்க மறித்தாலும் அது விஷயம் அல்ல. ఎక్కడ మరణించినప్పటికీ అది విషయం కాదు. ఆంధ్రాలో మరితాலும் ప్రచనే இல்லை, తమిళనాడులో మరితాலும் ప్రచనే இல்லை. ఆంధ్రాలో మరణించినప్పటికీ సమస్య లేదు, తమిళనాడులో మరణించినప్పటికీ సమస్య లేదు. நான் உங்களுக்கு ஏற்கனவே சொல்லி இருக்கிறேன். నేను ముందుగానే చెప్పి ఉన్నాను. என்னுடைய தாயார் నెల్లూరులో అடக்கம் பண்ணப்பட்டார்கள். నా యొక్క తల్లి గారు నెల్లూరులో ఆ యొక్క భూస్థాపన చేయబడి ఉన్నారు. எங்க தாயார் பிறந்தது தூத்துக்குடி. నా యొక్క తల్లి గారు పుట్టినది తూత్తుకుడి. தூத்துக்குடி என்றால் கன்னியாகுமரி பக்கத்திலே. తూత్తుకుడి అనగా కన్యాకుమారి పక్కన. அங்கேதான் எங்கள் தாய் பிறந்தார்கள். అక్కడే మా యొక్క తల్లి గారు పుట్టి ఉన్నారు. அங்கேதான் டீச்சர் ட்ரைனிங் முடித்தார்கள். అక్కడే టీచర్ ట్రైనింగ్ ముగించి ఉన్నారు. ஆண்டவருடைய நாமத்தில் மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. தாய் மரித்தது எங்கே? నా యొక్క తల్లి గారు మరణించినది ఎక్కడ? నెల్లూరులో. నెల్లూరులో. அங்கே அடக்கம் பண்ணப்பட்டார்கள். అక్కడ భూస్థాపన చేయబడి ఉన్నారు. அவர்கள் నెల్లూరు దర్గామెట్టా సభకి మూత సహోదరి ఎల్డర్ సిస్టర్ இருந்தார்கள். ఆ యొక్క నెల్లూరులో దర్గామెట్ట సంఘమునకు ఆయన పెద్ద అక్కగా ఉండి ఉన్నారు. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. எங்கே மரிக்கிறோம் என்பது விஷயம் அல்ல. ఇక్కడ ఎక్కడ మరణించున్నది విషయం కాదు. எங்கே அடக்கம் பண்ணப்படுகிறோம் என்பது விஷயம் அல்ல. ఎక్కడ పాతి పెట్టబోచున్నది విషయం కాదు. எப்போது விழித்திருக்கிறவர்கள் பாக்கியவான்கள். ఎల్లప్పుడూ కూడా సిద్ధపడి ఉండిన వారు ధన్యులు. பாஸ்டர் டேனியல் மரிப்பேன் என்று நினைத்திருப்பாரா? పాస్టర్ డానియల్ గారు మరణించినారని మీరు తలంచి ఉన్నారా? அவருடைய பேகை பார்த்தேன். பாஸ்டர் டேனியல் பேகை பார்த்தேன். பேக் సంచి. పాస్టర్ డానియల్ గారు షోల్డర్ బ్యాగ్ చూసి బైబిల్ బ్యాగ్ చూశాను. రిటర్న్ టికెట్ ఉంది. ఎప్పుడు చేస్తున్నారు? శనివారం. నేనే చెప్పాను, పెద్ద సంఘం, మీరు ఆదివారం వరకు వద్దు, శనివారం ఆదివారం మీరు పూర్ణానందపేటలో ఉంటే మంచిది అని, శనివారం మీరు అక్కడ ఉండాలి అన్నాను. శుక్రవారం శనివారం అనుకుంటున్నాను, శనివారం ఆయన టికెట్ బుక్ చేశారు. టికెట్ ఉంది, ఆయన బ్యాగ్లో చూశారు, రిటర్న్ టికెట్ ఉంది. அவர் எதிர்பார்த்திருப்பாரா? மரிப்பார்னு எதிர்பார்த்திருப்பாரா? ఆయన మరణించదను అని ఆయన అనుకుని ఉన్నారా? ఇడ్లీ సాப்பிடும்போது செத்து போயிடுவோம் நினைச்சிருப்பாரா? ఇడ్లీ తినుచున్నప్పుడు చనిపోయేదనని ఆయన తలంచి ఉన్నాడా? நினையாத நாழிகையிலே மரணம் வரும். తెలియనటువంటి గడియలో ఆ యొక్క మరణము సంభవించి ఉన్నది. ஆயத்தமாக இருக்க வேண்டும். మనం సిద్ధపడి ఉండవలెను. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. உங்களை திக்கற்றவர்களாய் விடேன் என்று ஆண்டவர் சொல்கிறார். మిమ్మల్ని అనాథలుగా విడవనని ప్రభువు చెప్పుచున్నారు. எழுத்தின்படியாகவே திக்கற்றவர்கள் இருக்கிறார். ఆ యొక్క అక్షరానుసారమైన అనాథలుగా ఉన్నవారు కలరు. అమ్మ చిన్న వయసులో ఇறந்துருவாங்க. ఆ యొక్క తల్లి గారు చిన్న వయసులోనే మరణించెదరు. அப்பா சின்ன வயசுல இறந்துருவாங்க. తండ్రి గారు చిన్న వయసులోనే మరణిస్తారు. ఎన్నో నాడుగల యుద్ధங்கள் நடக்கிறது. అనేక దేశములో యుద్ధములు జరుగుచున్నవి. అనేక యాక్సిడెంట్கள் நடக்கிறது. అనేకమైన విపత్తులు జరుగుచున్నవి. ట్రైన్ యాక్సిడెంట్ நடக்கிறது. ట్రైన్ యాక్సిడెంట్ జరుగుచున్నది. ఫ్లైట్ యాక్సిడెంట్ நடக்கிறது. ఫ్లైట్ యాక్సిడెంట్ జరుగుచున్నది. బస్ திடீரென்று ఎరిந்து పోகிறது. ఆ యొక్క బస్సు సడన్ గా అది పడిపోవచ్చున్నది. కాల్చి వేస్తుంది. ఆ రీతిగా కాలిపోతున్నది. కాలిపోతుంది నిప్పుతో. அப்போ எல்லாரும் மரித்து விடுவார்கள், அந்த குழந்தை மட்டும் உயிரோடு. అందరూ మరణిస్తారు, ఆ యొక్క చిన్న బిడ్డ మాత్రము జీవంతో ఉంటారు. అమ్మ செத்துపోச்சு, அப்பா செத்துపోச்சு. తండ్రి చనిపోయి ఉంటారు, తల్లి చనిపోయి ఉంటారు. அந்த குழந்தை மட்டும் உயிரோடு இருக்கிறார். ఆ యొక్క చిన్న బిడ్డ మాత్రమే జీవంతో ఉంటారు.
இவர்கள் தான் திக்கற்றவர்கள் என்று சொல்லப்படுகிறவர்கள். వీరినే అనాథలుగా చెప్పబడుచు ఉన్నారు. தாய் இல்லை, தகப்பன் இல்லை. తల్లి లేదు, తండ్రి లేదు. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. புலம்பலின் புஸ்தகம் విలాప వాక్యములు 5వ అధికారం 5వ అధ్యాయము 3వ వచనం 3వ వచనము. విలాప వాక్యం 5:3. మేము దిక్కులేని వారము, దిక్కులేని వారము, తండ్రి లేని వారము, తండ్రి లేని వారము, మా తల్లులు విధవరాండ్రైరి, మా తల్లులు విధవరాండ్రైరి, విధవరాండ్రైరి, విధవరాన్లైరి. நாங்கள் திக்கற்ற பிள்ளைகளாய் மாறிவிட்டோம். వారు అనాథ పిల్లలుగా మార్చబడి ఉన్నారు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. திக்கற்றவர்களாய் உங்களை நான் விடேன். మిమ్మల్ని అనాథలుగా విడువను. శరీర ప్రకారமாக தாயும் தகப்பனையும் இழந்தவர்கள் உண்டு. శరీర ప్రకారంగా తల్లి తండ్రి కోల్పోయిన వారు కలరు. ஒரு நாள் பாஸ்டர் துரை அவர்கள் ஒரு கன்வென்ஷனில் பிரசங்கம் பண்ணினார். ఒక దినము పాస్టర్ దొరయ్య గారు ఒక కన్వెన్షన్ లో ప్రసంగించి ఉన్నారు. ராத்திரியிலே கேரளாவிலே ஒரு பஸ் ஸ்டாண்டிலே ஒரு மனுஷன் நின்று கொண்டிருந்தார். రాత్రి వేళ కేరళలో ఒక బస్ స్టాండ్ లో ఒక మనిషి రాత్రిపూట నిల్చుని ఉన్నారు. அங்கே ஒரு ஸ்திரீ, ஒரு பெண், ஒரு கை குழந்தையோடு வருகிறாள். ఒక ఆ యొక్క సందర్భములో ఒక స్త్రీ ఒక చిన్న బిడ్డను పెట్టుకొని కనబడుచున్నది. இந்த நபரிடத்திலே உதவி கேட்கிறாள். இதான் பணம் கிடைக்கும் என்று உதவி கேட்கிறாள். ఈ యొక్క మనిషిని యొద్ద ఏదైనా సహాయం దొరుకునా అని ఆమె చెయ్యి చాపి అడుగుచు ఉన్నది. இவர் பணம் எடுப்பதற்காக பேகை திறந்து பணத்தை எடுக்கும் பொழுது பார்த்தால் அந்த அம்மா காணோம். అయితే ఈయన డబ్బులు ఇవ్వాలని ఆ యొక్క బ్యాగులో ఆ యొక్క డబ్బులు ఎదుగుచున్నప్పుడు ఆయన తిరిగి చూచినప్పుడు ఆ యొక్క స్త్రీ కనబడలేదు. அந்த குழந்தை மட்டும் இருக்கிறது. ఆ యొక్క పిల్లవాడు మాత్రమే ఉండి ఉన్నాడు. அந்த குழந்தை போட்டு விட்டு சில தினங்களே ஆன குழந்தை. ఆ యొక్క బిడ్డ అనేది కొన్ని దినములు మాత్రమే పుట్టి కొన్ని దినములు మాత్రమే అయ్యి ఉన్నది. அதை விட்டு அவள் காணாமல் போய்விட்டாள். ఆ యొక్క వెంటనే ఆమె కనబడకుండా పోయి ఉన్నది. இவருக்கு என்ன செய்யணும் தெரியல. ఈయనకు ఏమి చేయవలనో తెలియలేదు. அந்த குழந்தையை எடுத்துக்கொண்டு வீட்டுக்கு போனார். ఆ యొక్క చిన్న బిడ్డను తీసుకొని ఇంటికి వెళ్ళి ఉన్నాడు. அவர் ஒரு நம்முடைய விசுவாசி. ఆయన మన యొక్క విశ్వాసి. அந்த குழந்தை அது ஒரு ஆண் குழந்தை. ఆ యొక్క మగ శిశువు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. அந்த குழந்தை இப்போது ஊழியத்தில் இருக்கிறது என்று பிரசంగத்திலே சொன்னார். ఆ యొక్క బిడ్డ ఈ యొక్క దినమందు సేవలో ఉండి ఉన్నారని ప్రసంగంలో చెప్పి ఉన్నారు. திக்கற்றவர்களாய் விடே, మిమ్మల్ని అనాథలుగా విడువను. தகப்பன் கைவிட்டார், తండ్రి చేయి విడిచిపెట్టి ఉన్నాడు. தாய் ஓடிப்போனால், తల్లి పరిగెట్టి పారిపోయి ఉన్నది. ஆனால் அந்த திக்கற்ற குழந்தை இன்றைக்கு கர்த்தருக்கு ஊழியம் செய்து கொண்டிருக்கிறது. అయినప్పటికీ ఆ యొక్క అనాథగా ఉన్న బిడ్డ ఈ యొక్క దినమందు దేవుని యొక్క సేవ చేయుచు ఉన్నాడు. உங்களை திக்கற்றவர்களாய் நான் விடேன். మిమ్మల్ని అనాథలుగా నేను విడువను. உங்களிடத்துக்கு நான் திரும்ப வருவேன். నేను మీ వద్దకు తిరిగి వచ్చేదను. எழுத்தின்படியாகவே தாய் தகப்பனை இழந்தவர்களுக்கு தேவன் தகப்பனாக இருக்கிறார். అక్షరానుసారంగా తల్లి తండ్రి లేనటువంటి వారికి దేవుడే వారికి తల్లి తండ్రిగా కనబడుచున్నారు. இங்கே தகப்பனை இழந்தவர்கள் இருக்கலாம். ఇక్కడ తండ్రి కోల్పోయిన వారు ఉండి ఉండవచ్చును. இங்கே தாயை இழந்தவர்கள் இருக்கலாம். ఇక్కడ తల్లిని కోల్పోయిన వారు ఉండి ఉండవచ్చును. நீங்கள் திக்கற்றவர்கள் என்று நீங்கள் சொல்லுகிறீர்கள். మీరు అనాథలని మీరు చెప్పి ఉండవచ్చును. ஆனால் தேவனுக்கு தகப்பனாக இருக்கிறார் என்பதை நீ மறந்துவிடக் கூடாது. అయినప్పటికీ దేవుడు మీకు తండ్రిగా ఉండి ఉన్నారని మీరు మర్చిపోకూడదు. தேவனுக்கு தாயாக இருக்கிறார் என்பதை மறந்துவிடக் கூடாது. దేవుడు మీకు తల్లిగా ఉండి ఉన్నారని మీరు మర్చిపోకూడదు. உங்களை நான் திக்கற்றவர்களாய் விடேன். నేను మిమ్మల్ని అనాథలుగా విడువను. உங்களிடத்திலே நான் திரும்ப வருவேன். మీ వద్దకు నేను తిరిగి వచ్చేదను. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. ஆவிக்குரிய பிரகாரமாக ఆత్మీయ ప్రకారముగా திக்கற்றவர்களாய் இருக்கிறவர்களும் உண்டு. ఆ యొక్క అనాథలుగా ఉండిన వారు కూడా కలరు. இவர்களுக்கு எழுத்தின்படியாக தகப்பன் இருக்கிறார்கள். వీరికి అక్షరానుసారమైన తండ్రి ఉన్నారు. அவங்க அப்பா நல்ல ஒரு வேலை செய்கிறவரா இருக்கலாம். ఆ యొక్క తండ్రి ఒక మంచి ఉద్యోగం చేయవారుగా ఉన్నారు. அவங்க అమ్మ ஒரு நல்ல வேலை செய்கிறவளா இருக்கலாம். ఆ యొక్క తల్లి గారు ఒక మంచి ఉద్యోగం చేయవారుగా ఉన్నారు. ஆனால் அந்த நபர் ரட்சிக்கப்படவில்லை. అయినప్పటికీ ఆ యొక్క మనుషుడు రక్షింపబడలేదు. ரட்சிக்கப்படாத ஒரு மனிதன் திக்கற்றவனா இருக்கிறான். రక్షింపబడనటువంటి ఒక మనుష్యుడు అనాథగా పిలువబడుచున్నాడు. దేవునికి తగపనా இருக்க முடியாது. దేవుడు వారికి తండ్రిగా ఉండుటకు వీలు కాదు. దేవునికి
தாயா இருக்க முடியாது. దేవుడు వారికి తల్లిగా ఉండటకు వీలు కాదు. రక్షిపిలే நமக்கு கிடைக்கிற அனுபவம் என்ன? రక్షణలో మనకు దొరుకుతున్న అనుభవం ఏమిటి? పాప మన్నిపిలే நமக்கு கிடைக்கிற అనుభవం என்ன? ఆ యొక్క పాప క్షమాపణలో మనకు దొరుకుతున్న అనుభవం ఏమిటి? యేసు நமக்கு தகப்பனாய் மாறுகிறார். యేసు మనకు తండ్రిగా మార్చి ఉన్నారు. யோவான் சுவிசேஷம் 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనத்திலே వాసిக்கும் పొழுது 12వ వచనంలో మనం చదువుచున్నప్పుడు, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి, ఆయన నామం మీద విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. అంగీకారం అనుగ్రహించెను. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. యేసుவின் నామத்தை విశ్వాసిக்கிறவர்கள் రక్షిக்கப்படுகிறார்கள். యేసు నామమును విశ్వసించుచున్న వారు రక్షింపబడుచు ఉన్నారు. యేసు என் பாவங்களுக்காக மரித்தார். యేసు నా యొక్క పాపముల నిమిత్తం మరణించి ఉన్నారు. యేసు நான் நீதிமானாகும்படியாய் உயிர்த்தெழுந்தார். యేసు నన్ను నీతిమంతులుగా మార్చు నిమిత్తం ఆయన పునరుత్థానం చెంది ఉన్నారు. தேவனுடைய பிள்ளைகளாக வேண்டுமானால் என்ன செய்ய வேண்டும்? దేవుని పిల్లలను వారు ఏమి చేయవలెను? యేసుவின் మరణத்தை విశ్వాసిக்க வேண்டும். యేసు యొక్క మరణమును విశ్వసించవలెను. என் பாவத்திற்காக యేసు రక్తం చింది మరిத்தார். నా యొక్క పాపముల నిమిత్తం ప్రభువైన యేసు రక్తము చిందించి మరణించి ఉన్నారు. நான் நீதிமானாகும்படியாய் அவர் உயிர்த்தெழுந்தார். నేను నీతిమంతుడిగా మార్చబడిన నిమిత్తం ఆయన పునరుత్థానం చెంది ఉన్నారు. రోమరిన్ పుస్తకం 4వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం, 25వ వచనము. ఆయన మీ అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. యేసుவின் మరణத்தை విశ్వాసిக்க வேண்டும். యేసుவின் ఉయిర్తెழுதலை విశ్వాసిக்க வேண்டும். ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మరణమును విశ్వసించుచు ఉండవలెను. ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పునరుత్థానమును విశ్వసించుచు ఉండవలెను. எனக்காக యేసు మరిத்தார். నా నిమిత్తము యేసు మరణించి ఉన్నారు. எனக்காக యేసు ఉయిర్తెழுந்தார். నా నిమిత్తము యేసు పునరుత్థానం చెంది ఉన్నారు. విశ్వాసిக்கிறவர்கள் தேவனுடைய பிள்ளைகளாய் மாறுகிறார்கள். విశ్వసించుచున్న వారు దేవుని యొక్క బిడ్డలుగా మార్చబడుచు ఉన్నారు. அறிக்கை செய்கிறவர்கள் தேவனுடைய பிள்ளைகளாய் மாறுகிறார்கள். ఒప్పుకోలు చేయుచున్న వారు దేవుని యొక్క బిడ్డలుగా మార్చబడుచు ఉన్నారు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం 9వ వచనం 10వ వచనము. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. విశ్వసించుచు ఉండవలెను, ఒప్పుకోలు చేయవలెను. யார் மாறுகிறார்கள்? దేవుని పిల్లలుగా ఎవరు మార్చబడుచు ఉన్నారు? యేసు எனக்காய் மரித்தார், உயிர்த்தெழுந்தார் అని విశ్వాసిக்க வேண்டும். యేసు నా కొరకు మరణించి ఉన్నారు అని విశ్వసించుచు ఉన్నవారు. మరిத்தார், ఉయిర్తెழுந்தார். మరణించి ఉన్నారు, ఆయన పునరుత్థానం చెంది ఉన్నారు. నా కొరకు మరణించారు, నా కొరకు పునరుత్థానం అయ్యాడు. నా కొరకు మరణించి ఉన్నారు, నా కొరకు పునరుత్థానం అయి ఉన్నారు. అది విశ్వాసిக்க வேண்டும். దానిని విశ్వసించవలెను. అది మాత్రమే కాదు, எனக்காக மரித்தார், எனக்காக உயிர்த்தெழுந்தார் அறிக்கை செய்ய வேண்டும். నా కొరకు మరణించి ఉన్నారు, నా కొరకు లేపబడి ఉన్నారని మీరు ఒప్పుకోలు చేయవలెను. దేవుని పిల్లలుగాయి మారుவது ఎளிது. దేవుని యొక్క పిల్లలుగా మార్చబడుట గొప్ప కార్యము. తేలిక, ఈజీ, చాలా తేలిక, చాలా చాలా సులభం, చాలా సులభము. విశ్వాసాలు పోదు, విశ్వసించినట్లయితే చాలును. హృదయத்திலே విశ్వాసిத்தால் போதும். హృదయములో విశ్వసించినట్లయితే చాలును. வாயினால் அறிக்கை செய்தால் போதும். నోటి ద్వారా ఒప్పుకోలు చేస్తే చాలును. அவர்கள் ரட்சிக்கப்படுகிறார்கள். వారు రక్షణ పొందుచున్నారు. அவர்கள் நீதிமான்களாக்கப்படுகிறார்கள். వారు నీతిమంతులుగా మార్చబడుచు ఉన్నారు. దేవుని పిల్లలు என்று அழைக்கப்படுகிறார்கள். దేవుని యొక్క పిల్లలుగా వారు పిలువబడుచు ఉన్నారు. యేసువుடைய தகப்பனாய் மாறுகிறார். యేసు వారికి తండ్రిగా మార్చబడుచు ఉన్నారు. రక్షింపబడ్డవన్ అనాథై అల్ల. రక్షింపబడిన వారు అనాథలు కాదు. పాపங்கள் కழுவப்பட்டவன் అనాథై అల్ల. పాపములు కడగబడిన వారు అనాథలు కాదు. సిలువ ఎండైల వందవన్ అనాథై అల్ల. సిలువ యొద్దకు వచ్చిన వారు అనాథలు కాదు. రక్షింపబడాத யாராயிருந்தாலும்,
రక్షింపబడినటువంటి ఎవరైనప్పటికీ பெரிய ஐஸ்வர்யவானா இருக்கலாம், వారు గొప్ప ఐశ్వర్యవంతులైనప్పటికీ பெரிய டாக்டராக இருக்கலாம், వారు గొప్ప డాక్టర్ అయినప్పటికీ பெரிய ఇంజనీరాக இருக்கலாம், గొప్ప ఇంజనీర్ అయినప్పటికీ பெரிய సైంటిస్టాக இருக்கலாம், గొప్ప శాస్త్రవేత్త అయినప్పటికీ பெரிய ప్రొఫెసరాக இருக்கலாம், గొప్ప ప్రొఫెసర్ అయినప్పటికీ பெரிய ஒரு మిలియనియరాக இருக்கலாம். గొప్ప ఒక వ్యక్తి అయినప్పటికీ కూడా మిలియనర్ అంటే ఒక గొప్ప ఐశ్వర్యవంతుడైన మిలియనర్ బిలియనర్ என்று சொல்கிறார்கள். వారిని బిలియనర్ మిలియనర్ అని చెప్పుచున్నారు, మల్టీ బిలియనర్ என்று சொல்கிறார்கள். మల్టీ మిలియనర్ అని చెప్పుచున్నారు. யாரா இருந்தாலும் ఎవరైనప్పటికీ அவர்கள் ரட்சிக்கப்படாவிட்டால், వారు రక్షణ పొందనట్లయితే அவர்களுக்கு இயேசு தகப்பன் அல்ல, వారికి యేసు తండ్రి కాదు, அவர்கள் தாய் தகப்பன் அற்றவர்கள். వారు తల్లి తండ్రి లేనటువంటి వారు. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. రక్షింపబడిన జనங்களை సభయిలే కర్తర్ చేర్తాர். రక్షింపబడిన జనులను దేవుడి యొక్క సంఘములో చేర్చి ఉన్నారు. అపోస్తల నడవడికలను படிக்கும் பொழுது, అపోస్తల కార్యములు మనం చదువుచున్నప్పుడు రక్షింపబడిన జనங்களை సభయిలే చేర్తార్. రక్షింపబడిన జనులను దేవుడి సంఘములో చేర్చి ఉన్నారు. మస్సింగల అపోస్తల నడవడికల 2వ అధికారం, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనం, 47వ వచనము. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. అనుదినము వారితో చేర్చుచుండెను. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. రక్షింపబడుகிறவர்களை அவர் సభయిలే கொண்டு வருகிறார். రక్షణ పొందుచున్న వారిని దేవుడి సంఘములో తీసుకొని వచ్చుచున్నారు. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. பிரியமானவர்களே, சபைதான் தாய். అవును ప్రియమైన వారలారా, సంఘమే తల్లి, యేసుதான் తగపన్, యేసే తండ్రి. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. రక్షింపబట్టவர்கள் సభయిలే சேருகிறார்கள். రక్షణ పొందుచున్న వారు సంఘములో చేర్చబడుచున్నారు. రక్షింపబట్టவர்கள் ఆలయத்துக்கு வருகிறார்கள். రక్షణ పొందుచున్నారు, దేవుని యొక్క ఆలయమునకు వచ్చుచున్నారు. அவர்களை ஆலயத்திலே காணலாம். వారిని ఆలయములో చూడవచ్చును. రక్షింపబట్టவர்களை ఆలయத்திலே காணலாம். రక్షణ పొందిన వారిని ఆలయములో చూడవచ్చును. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. ஒரு வியாதியஸ்தனை குறித்து நான் படிக்கிறோம். ఒక వ్యాధిగ్రస్తుని గురించి మనం చదువుచున్నాము. அவனை இயேசு ஆலயத்திலே கண்டார் என்று சொல்லப்பட்டிருக்கிறார். ఆయనను ప్రభువైన యేసుక్రీస్తు ఆలయములో చూసి ఉన్నారు, ఆయన స్వస్థపరిచి ఉన్నారు. அவன் ஒரு కన్ను தெரியாத ஒரு பிறவி కురుడనాக இருந்தான். ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క కనులు లేనటువంటి పుట్టు గ్రుడ్డువాడిగా కనబడుచు ఉన్నాడు. அவன் கண் தெரியாத ஒரு மனிதன். ఆయన కన్నులు లేనటువంటి ఒక మనుషుడు. లూకావిన్ సువిశేషத்திலே நாம் அதை படிக்கிறோம். లూకా రాసిన సువార్తలో దానిని మనం చదువుచున్నాము. లూకావిన్ సువిశేషం, లూకా సువార్త సిలోవాం యోహానా సిలోవాం చెరువు యోవాన్ 9వ అధికారం, యోహాను 9వ అధ్యాయం. యోహాను సువార్త 9వ అధ్యాయం. ఆయన మార్గమున పోవచుండగా పుట్టు గ్రుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, లేదు 9వ అధ్యాయం 35. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగెను. ఇవన్ కణ్ తెలియద మనిదన్, ఈయన ఆ యొక్క గ్రుడ్డివాడు. యేసు కண்களிலே சேறு உண்டாக்கி பூசுகிறார். ప్రభువైన యేసుక్రీస్తు వారికి కనులను ఆ యొక్క మట్టిని కళ్ళ మీద రుద్ది ఉన్నారు. బురద அதை மண் எடுத்து அதை துப்பి அதை కళ్ళే పూసుకురారు. ఆ యొక్క బురద మీద ఆయన ఉమ్మి వేసి ఆ యొక్క కనుల మీద ఆయన రాసి ఉన్నాడు. పోయి సిలోవాం కుళத்திலே పోయి కడువు, వెళ్ళి ఆ యొక్క సిలోహు కోనేరులో కడుక్కొనుము. కడుక్కొని ఉన్నాడు. பார்வையடைந்தான், ఆయన చూపును పొంది ఉన్నాడు. உடனே அவன் எங்கே வந்தான் தெரியுமா? వెంటనే ఆయన ఎక్కడికి వచ్చి ఉన్నాడు తెలుసునా? దేవునుடைய ஆலயத்திற்கு அவன் வந்தான். దేవుని యొక్క ఆలయమునకు వచ్చి ఉన్నాడు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. அவனை தேவனுடைய ஆலயத்திலே அவர்கள் கண்டார்கள். వారు దేవుని యొక్క ఆలయంలో ఆయన చూసి ఉన్నారు. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. தேவனுடைய ஆலயத்துக்கு வந்த அவனை
புறம்பே தள்ளிவிட்டார்கள். దేవుని యొక్క ఆలయమునకు వచ్చిన వారిని ఆయనను తోసివేసి ఉన్నారు. அவனை தள்ளிவிட்டார்கள் என்று சொல்லப்பட்டிருக்கிறது. వారిని అక్కడి నుంచి తోలివేసి ఉన్నారని చెప్పబడుచున్నది. தேவனுடைய ஆலயத்திலே வந்து அவனை துரத்தி விட்டார்கள். దేవుని యొక్క ఆలయమునకు వచ్చిన వారిని ఆయనను తోలివేసి ఉన్నారు. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. రక్షించబట్టவர்கள் தேவனுடைய ஆலயத்துக்கு வருகிறார்கள். రక్షణ పొందుచున్నవారు దేవుని యొక్క ఆలయమునకు వచ్చుచు ఉన్నారు. యేసుவை విశ్వాసిக்கிறவர்கள் தேவனுடைய ஆலயத்துக்கு வருகிறார்கள். యేసును విశ్వసించిన వారు దేవుని యొక్క ఆలయమునకు వచ్చుచు ఉన్నారు. రక్షించబట్టவர்கள் திக்கற்றவர்கள் அல்ல. రక్షణ పొందుచున్నవారు అనాథలు కాదు. திக்கற்றவர்களாய் உங்களை விடேன். అనాథలుగా నేను మిమ్మల్ని విడువను. உங்களுக்கு இயேசு தகப்பனாய் இருக்கிறார். మనకు యేసు తండ్రిగా ఉంటున్నారు. சபை உங்களுக்கு தாயா இருக்கிறது. సంఘం మీకు తల్లిగా ఉంటున్నది. பரிசுத்த ஆவி பெறாதவர்கள் திக்கற்றவர்கள் தான். పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి వారు అనాథలే. இப்பொழுது நான் வாசித்த அந்த வசனம், ఇప్పుడు మనం చదివిన మొట్టమొదటి ఆ యొక్క వాక్యము, திக்கற்றவர்களாய் விடேன் என்று சொன்ன அந்த வசனம், మిమ్మల్ని అనాథలుగా విడువనని చెప్పిన వాక్యము, அபிஷேகம் பெறாத சீஷர்களை குறித்து சொல்லப்பட்டிருக்கிறார். అభిషేకం పొందినటువంటి శిష్యుల గురించి చెప్పబడుచున్నది. அபிஷேகம் பெறாதவர்கள் திக்கற்றவர்களே. అభిషేకం పొందినటువంటి ఆ యొక్క అనాథలారా, அபிஷேகம் பெறாதவர்கள் திக்கற்றவர்கள் தான். అభిషేకం పొందినటువంటి వారు ఆ యొక్క అనాథలు. அந்நிய பாஷைகளை பேச வேண்டும். అన్య భాషల్లో మాట్లాడవలెను. நீங்கள் பரிசுத்த ஆவி பெற்றுக்கொள்ள வேண்டும். మీరు పరిశుద్ధాత్మను పొందుకొనవలెను. அதற்காக தான் இந்த பெந்தேகோஸ்து சபைக்கு வருகிறோம். అందుకే మనం ఈ యొక్క పెంతెకోస్తుకు వచ్చి ఉన్నాము. இந்த సభைக்கு ஏன் வருகிறோம்? ఈ యొక్క సంఘమునకు ఎందుకు వచ్చి ఉన్నాము? இங்கே அந்நிய பாஷைகளை பேசுகிறார்கள். ఇక్కడ అన్య భాషలు మాట్లాడుచున్నారు. இங்கே பரிசுத்த ஆவியின் அபிஷேகத்தினால் நிரம்புகிறார்கள். ఇక్కడ పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడుచున్నారు. எல்லா ஆலயத்திலும் அந்நிய பாஷை பேசுகிறது இல்லை. అందరూ కూడా అన్య భాషలు మాట్లాడట్లేదు. అన్ని చోట్ల అన్య భాషలు మాట్లాడట్లేదు. எல்லா ஆலயத்திலும் அந்நிய பாஷை பேசுகிறது இல்லை. అన్ని ఆ యొక్క ఆలయములో అన్య భాషలు మాట్లాడట్లేదు. எல்லா ఆరాధనயிலேயும் అన్య భాషகளை பேசுகிறது இல்லை. అన్ని ఆరాధనలో కూడా అన్య భాషలు మాట్లాడట్లేదు. பாட்டு பாடுவார்கள், పాటలు పాడెదరు, ஹல்லேலூயா சொல்வார்கள், హల్లెలూయా చెప్పెదరు, அவர்கள் பிரசங்கம் பண்ணுவார்கள், వారు ప్రసంగము చేసెదరు. ஆனால் அவர்கள் அந்நிய பாஷை பேசி ஆராதிக்கிறது இல்லை. అయినప్పటికీ వారు అన్య భాషలు మాట్లాడి దేవుని ఆరాధించట్లేదు. அவர்கள் தீர்க்க தரிசனங்களை சொல்லுகிறது இல்லை. వారు ప్రవచనములు చెప్పట్లేదు. திக்கற்றவர்களாய் உங்களை விடேன். అనాథలుగా మిమ్మల్ని విడువను. பரிசுத்த ஆவி எங்கே இருக்கிறாரோ அங்கே இருக்கிற ஜனங்கள், அபிஷேகம் பெற்ற ஜனங்கள் திக்கற்றவர்கள் அல்ல. పరిశుద్ధాత్మ ఎక్కడ పొందుకొనిచున్నారు, ఎక్కడైతే అభిషేకం పొందుకొనిచున్నారో వారు అనాథలు ఎంత మాత్రమే కూడా కాదు. நீங்கள் என்றைக்கு அபிஷேகம் பெற்றுக் கொண்டீர்களோ, మీరు ఏక దినమందు అభిషేకం పొందుకొని ఉన్నారు, பரிசுத்த ஆவியானவர் உங்களுக்கு தகப்பனாய் மாறுகிறார். పరిశుద్ధాత్ముడు మీకు తండ్రిగా మార్చబడుచు ఉన్నాడు. யோவான் சுவிசேஷம் 14 அதிகாரம், యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం, 26వ వచనము. ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయును. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. பரிசுத்த ஆவியாகிய தேற்றரவாளன், పరిశుద్ధాత్మ ஆதரணகர்த்தா, இந்த அபிஷேகத்தில் நிரம்பும் போது, ఈ యొక్క అభిషేకములు నింపబడుచు ఉన్నప్పుడు ஒரு ఆరుదల ఉండాలి, ఒక ఆదరణ కలుగుచు ఉన్నది. ஒரு தாய் தேற்றுகிறது போல, ఒక తల్లి ఆదరించినట్లుగా நான் உங்களை தேற்றுவேன், నేను నిన్ను ఆదరించెదను. எருசலேமிலே நீங்கள் தேற்றப்படுவீர்கள், యెరూషలేములో మీరు ఆదరించబడెదరు. அப்பா பிதாவே என்று கூப்பிடப்படுகிற புத்திர சுவிகாரத்தின் ஆவி, తండ్రి అబ్బా తండ్రి అని పిలుచు ఆ యొక్క దత్తపుత్రాత్మ ఆత్మను, கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும், దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. அபிஷேகத்தை பெற்றவர்கள் தேவன் தகப்பனாய் மாறுகிறார். అభిషేకమును పొందుకొనుచున్నారు, దేవుడు వారికి తండ్రిగా మార్చబడుచు ఉన్నారు. ரோமர் 8వ அதிகாரம், రోమేలుకు రాసిన పత్రిక 8వ అధ్యాయము அபிஷேகத்தை பற்றி பேசுகிறது. అభిషేకమును గురించి మాట్లాడుచు ఉన్నది. ரோமர் 8వ அதிகாரம் முழுவதும் நீங்கள் படித்து பார்த்தால், రోమేలుకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మొత్తం మీరు చదివినట్లయితే, முழுவதுமாக படித்து பார்த்தால், మీరు మొత్తము చదివినట్లయితే, మొట్టమొదటి కాదు పూర్తిగా మీరు పూర్తిగా చదివినట్లయితే, అధ్యాయం అంతా మీరు చదివితే, అధ్యాయం మొత్తం మీరు చదివినట్లయితే, அங்கே பரிசுத்த ஆவியானவர் பற்றி ஒவ்வொரு வசனங்களும் சொல்லுகிறார். అక్కడ పరిశుద్ధాత్మ గురించి ఒక్కొక్క వాక్యం కూడా చెప్పబడుచున్నది. 7వ அதிகாரம் நியாய பிரமாணத்தை பற்றி சொல்லுகிறது. 7వ అధ్యాయం ధర్మశాస్త్రం గురించి చెప్పబడుచున్నది. 6వ அதிகாரம் ஞானஸ்தானத்தை பற்றி சொல்லுகிறது. 6వ అధ్యాయం బాప్తిస్మం గురించి చెప్పబడుచున్నది. இப்படி ஒவ்வொரு அதிகாரமும்
ஒவ்வொரு காரியத்தை பற்றி பேசுகிறது. ఈ రీతిగా ఒక్కొక్క అధ్యాయము ఒక్కొక్క కార్యము గురించి మాట్లాడుచున్నది. கர்த்தருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. அப்படி ரோமர் 8ஆம் அதிகாரம் பரிசுத்த ஆவி பற்றி சொல்லும் பொழுது అయితే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం పరిశుద్ధ ఆత్మ గురించి చెప్పబడుచున్నప్పుడు அப்பா பிதாவே என்று கூப்பிடுகிற புத்திர சுவிகாரத்தின் ஆவியை பெற்றீர்கள். అబ్బా తండ్రి అని పిలిచినటువంటి దత్తపుత్ర ఆత్మను మీరు పొందుకొనుచు ఉన్నారు. రోమర్ 8ఆం అధికారం 15వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనము. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యప ఆత్మను పొందలేదు గాని దాసప ఆత్మని పొందలేని గాని దత్తపుత్రాత్మను పొందితిరి. దత్తపుత్ర ఆత్మ పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. అబ్బా తండ్రి అని మొరబెట్టుచున్నాము. పరిశుద్ధ ఆవి పెట్టవர்கள் తిక్కట్టవர்கள் அல்ல. పరిశుద్ధాత్మ పొందుకొనుచున్న వారు అనాథలు కాదు. పుత్ర సువిகாரத்தின் ஆவியை பெற்றவர்கள். ఆ యొక్క దత్తపుత్ర ఆత్మను పొందుకొనిన వారు. అన్య భాష பேசுகிறவர்கள். వారు అన్య భాషలు మాట్లాడుచున్నవారు. ఆండవరుடைய నామத்திற்கு మహిమ ఉండాగట్టు. దేవుని యొక్క పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. తిక్కట్టవர்களாய் உங்களை விட అనాథలుగా నేను మిమ్మల్ని విడువను. అన్య భాష பேசும்போது మనం అన్య భాషలు మాట్లాడుచున్నప్పుడు పరిశుద్ధ ఆవియానవருக்கு தகப்பனாகிறார். పరిశుద్ధ ఆత్మను మనకు తండ్రిగా కూర్చున్నాడు. గలాతీయ 4ఆం అధికారத்தில் కూడా అదే சொல்லுகிறார். గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కూడా దాని గురించి చెప్పబడుచున్నది. 4 గలాతీ 4:6. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనము. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు. నాయనా తండ్రి అని మొరబెట్టే తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. అభిషేకத்தை பெற்றுக்கொள்ளுங்கள். అభిషేకమును పొందుకొనుడి. అన్య భాష பேசுங்கள். అన్య భాషలు మాట్లాడుడి. நீங்கள் దశభాగం கொடுக்கிறது நல்லது. మీరు దశభాగము ఇచ్చట మంచిది. మీరు దశం భాగం ఇచ్చట మంచిదే. நீங்க ராபோஜனம் எடுக்கிறது நல்லது. మీరు ప్రభు సంస్కారం తీసుకొనట మంచిదే. நீங்கள் ఆలయத்திலே పల వేళలు செய்கிறீர்கள். మీరు దేవుని ఆలయంలో పలు పనులు చేయుచున్నారు. సమయల్ செய்கிறீர்கள். వంట చేయుచున్నారు. நீங்கள் பாத்திரம் கழுவுகிறீர்கள். మీరు పాత్రలు కడుగుచున్నారు. இந்த ஹால்ல பாய் போடுகிறீர்கள். ఈ యొక్క హాలును శుభ్రపరచుచున్నారు. இந்த ஹால்ல మైక్ வைக்கிறீர்கள். ఈ యొక్క హాల్లో మైక్ను పెట్టుచున్నారు. அந்த சேர் எல்லாம் போடுகிறீர்கள். ఈ యొక్క చైర్లన్నీ కూడా వేయుచున్నారు. இந்த ஆலயத்திலே பல வேளைகளை நீங்கள் செய்கிறீர்கள். ఈ యొక్క ఆలయంలో పలు పనులు మీరు చేయుచున్నారు. சிலர் இந்த ஊழியத்துக்கு மிகவும் பிரயோஜனமா இருக்கிறீர்கள். కొంతమంది ఈ యొక్క సేవకు మిక్కిలి ప్రయోజనకరముగా కనబడుచున్నారు. அவர்கள் வாலிபர்களாக இருந்தாலும் மிகவும் பிரயோஜனமா இருக்கிறார். ఆ యొక్క యవనస్తులైనప్పటికీ మిక్కిలి ప్రయోజనకరముగా కనబడుచున్నారు. அவர்கள் வயதானவர்களாக இருந்தாலும் இந்த ஊழியத்துக்கு ரொம்ப ஆசీర్వాదமா இருக்கிறார்கள். వారు పేదవారైనప్పటికీ సేవకు మిక్కిలి ఉపయోగకరముగా కనబడుచున్నారు. వయదానవர்களாக இருந்தாலும் వారు వయసు అయినప్పటికీ సభకు ரொம்ப ఉదవిயாக இருக்கிறார்கள். సంఘమునకు మిక్కిలి సహాయముగా ఉంటున్నారు. ఆనాலும் అయినప్పటికీ అభిషేకం ఇల్లావిట్టాల్ ప్రయోజనం ఇల్లై. అభిషేకం లేనట్లయితే ప్రయోజనము లేదు. అప్పా పితావే అని కూపుడుంగల్. అబ్బా తండ్రి అని పిలవండి. నాయనా తండ్రి అని పిలవాలి. నాయనా తండ్రి అని పిలవడి. దత్తపుత్ర ఆత్మ ఆత్మను கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక. అభిషేకத்தை பெற்றுக்கொண்டவர்களுக்கு பரிசுத்த ஆவியானவர் தகப்பனாய் மாறுகிறார். అభిషేకమును పొందుకొనుచున్న వారికి పరిశుద్ధాత్మను తండ్రిగా మార్చున్నాడు. అభిషేకத்தை இழந்து விடாதே. అభిషేకమును కోల్పోవద్దు. ஒரு అభిషేకం எங்கே? ఈ యొక్క అభిషేకం ఏది? అన్య భాష எங்கே? నీ యొక్క అన్య భాష ఏది? ఏదో ஒரு యూత్ మీటింగ్ లో నీ పెట్రాయ్. ఎక్కడో యూత్ మీటింగ్ లో పొందుకొని ఉన్నావు. ఏదో ஒரு కన్వెన్షన్ లో అభిషేకం கிடைத்தது. ఏదో ఒక కన్వెన్షన్ లో అభిషేకం దొరికినది. సండే స్కూల్ படிக்கும் போது கிடைத்தது. సండే స్కూల్ చదువుతున్నప్పుడు దొరికినది. இப்பொழுது అభిషేకం இருக்கிறதா? ఇప్పుడు అభిషేకం ఉన్నదా? இப்பொழுது అన్య భాష பேசுகிறாயா? ఇప్పుడు అన్య భాష మాట్లాడుచున్నావా? அந்த అభిషేకం எங்கே? ఆ యొక్క అభిషేకం ఎక్కడ? அந்த అన్య భాష எங்கே? ఆ యొక్క అన్య భాష ఎక్కడ? திக்கட்டவர்களாய் உங்களை விட అనాథలుగా నేను మిమ్మల్ని విడువను. அப்பா பிதாவே என்று கூப்பிடப்படுகிற புத்திர சுவிகாரத்தின் ஆவி, నాయనా తండ్రి అని పిలిచే దత్తపుత్ర ఆత్మను. அபிஷேகம் அதிகமாக இருந்தால் పరిశుద్ధావియానవரை நீங்கள் தகப்பனாய் అనుభవిக்கிறீர்கள். అభిషేకం అత్యధికంగా పొందుకున్నట్లయితే ఆ యొక్క పరిశుద్ధ ఆత్మను మీకు తండ్రిగా ఆయన కనబడుచున్నారు. உங்களால் அந்நிய பாஷை பேச முடியாவிட்டால், మీరు అన్య భాషను మాట్లాడుకోకుండా ఉండినట్లయితే, உங்களுக்கு ஆவியில் நிரம்ப முடியாவிட்டால், మీరు ఆత్మలో నింపబడలేకుండా పోయినట్లయితే, ஓ பரிசுத்தாவியானவர் தகப்பன்ங்கிற அனுபவத்திலே இல்லை.
అయితే పరిశుద్ధాత్ముడు మీకు తండ్రిగా మీకు అనుభవంలో లేడు. அப்படிப்பட்டவர்கள் சபையிலே திக்கற்றவர்கள், అటువంటి వారు సంఘములో అనాథలు. அபிஷேகத்தை கேளுங்கள், అభిషేకమును అడగండి, அபிஷேகத்தை புதுப்பித்துக் கொள்ளுங்கள், అభిషేకమును నూతనపరచుకొనుడి. புதிய அபிஷேகத்தை கேளுங்கள், నూతన అభిషేకమును అడగండి, அக்கினி அபிஷேகத்தை கேளுங்கள், అగ్ని అభిషేకమును అడుగుడి, அந்நிய பாஷைகளை பேசுங்கள். అన్య భాషలను మాట్లాడుడి. அப்படியானால் பரிசுத்த ஆவியானவர் உன் தகப்பன் ஸ்தானத்தில் நடத்துவார். అప్పుడు మాత్రమే పరిశుద్ధాత్ముడు తండ్రి స్థానములో మిమ్మల్ని నడిపించును. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామముకు మహిమ కలుగునుగాక. ஏன் சீஷர்களை பார்த்து திக்கற்றவர்கள் என்று சொன்னார்? ఎందుకు శిష్యులను చూచి అనాథలుగా అని చెప్పుచున్నాడు? அப்போது அபிஷேகம் பெறவே இல்லை. వారు ఇంకనూ అభిషేకం పొందుకొనలేదు. యేసు మరిత பிறகு, యేసు మరణించిన తర్వాత, ఉయిర్తెழுந்த பிறகு, ఆయన పునరుద్ధానం చెందిన తర్వాత, యేసు మరిత 50ஆம் நாளிலே, యేసు మరణించిన 50వ దినమున, ஆம் பிரியமான பரிசுத்த ஆவியானவர் அனுப்பப்பட்டார். అవును ప్రియమైన వారు పరిశుద్ధాత్మ పంపించబడి ఉన్నది. இந்த வசனம் திக்கற்றவர்களாய் விடேன் என்ற வசனம் சீஷர்களிடத்திலே அபிஷேகம் பெற்றுக்கொண்ட நாளில் நிறைவேறியது. ఈ యొక్క అనాథలుగా విడువనని చెప్పబడిన వాక్యము వారికి అభిషేకం పొందిన తర్వాత నెరవేర్చబడి ఉన్నది. ఆ రోజులో అది నెరవేరబడింది. ఆ యొక్క దినమున అది నెరవేర్చబడి ఉన్నది. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. அபிஷேகம் பெற்ற சீஷர்கள் இனி திக்கற்றவர்கள் அல்ல. అభిషేకం పొందిన శిష్యులు ఇంకను అనాథలు కాదు. యేసు కూడా இல்லை, ఉన్మైదాన్. యేసు కూడా లేనప్పటికీ, ఇప్పుడు యేసు లేదు. ఇప్పుడు యేసు తండ్రి యొక్క కుడి పార్శ్వంలో ఉన్నారు. ఇప్పుడు యేసు తండ్రి యొక్క కుడి పార్శ్వంలో ఉండి ఉన్నారు. అయినా ఇప్పుడు తండ్రిగా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేసారు. అయినప్పటికీ తండ్రిగా పరిశుద్ధాత్మ దేవుడు వారి యొద్దకు వచ్చి ఉన్నారు. அவருடைய இதயத்திலே அந்த அபிஷேகம் வந்திருக்கிறது. వారి యొక్క హృదయంలో ఆ యొక్క అభిషేకం వచ్చి ఉన్నది. అభిషేకத்தினால் அவர்கள் நிரம்புகிறார்கள். ఆ యొక్క అభిషేకం చేత వారు నింపబడి ఉన్నారు. அப்போஸ்தல நடபடிகள் అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 2వ అధ్యాయము, அவர்கள் அபிஷேகத்தில் நிரப்பப்பட்டார்கள் சொல்லப்பட்டிருக்கிறது. వారు అభిషేకములో నింపబడి ఉన్నారని చెప్పబడుచున్నది. 2వ అధ్యాయం 4వ వచనం, 2వ అధ్యాయం 4వ వచనము, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది, వాక్కు శక్తి అనుగ్రహించిన కొలది, అన్య భాషలతో మాట్లాడసాగిరి. అన్య భాషలతో మాట్లాడే సాగిరి. ఆండవరుடைய నామத்திற்கு మహిమ உண்டாகட்டும். దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. యేసు பஸ்கா பலியாக மரித்தார், సిలువైలే మరిத்தார். ప్రభువైన యేసుక్రీస్తు పస్కా బలి పశువుగా సిలువలో మరణించి ఉన్నారు. புதிய ஏற்பாட்டின் பஸ்கா கிறிஸ்து. నూతన నిబంధన పస్కా ప్రభువైన యేసుక్రీస్తు. அதற்கு அன்னையிலிருந்து கவுண்ட் பண்ணி 50வது நாள், ఆ యొక్క దినము నుండి లెక్కించి 50వ దినమున பரிசுத்த ஆவி இறங்கினார். పరిశుద్ధాత్మ దిగి ఉన్నారు. அந்த 120 பேர் மேல் இறங்கினார். ఆ యొక్క 120 మంది మీద దిగి ఉన్నారు. அந்நிய பாஷை பேசினார்கள். అన్య భాషలు మాట్లాడి ఉన్నారు. திக்கற்றவர்களாய் விடேன் என்ற வசனம் அன்றைக்கு நிறைவேறியது. అనాథలుగా విడువనన్న వాక్యము ఆ యొక్క దినమందు నెరవేర్చబడి ఉన్నది. இனி அந்த சீஷர்கள் திக்கற்றவர்கள் அல்ல. ఇక మీదట శిష్యులు అనాథలు కాదు. இன்னொரு திக்கற்றவர்கள் இருக்கிறார்கள். ఇంకా ఒక అనాథలు కనబడుచున్నారు. அவர் யார் தெரியுமா? వారెవరో తెలుసునా? அப்போஸ்தல ஊழியத்தில் ఇల్లాదవர்கள். అపోస్తల సేవలో లేనటువంటి వారు. మా పాస్టర్ మంచి పాస్టర్ అంటారు. మా పాస్టర్ మంచి పాస్టర్ అని చెప్తారు. ప్రేమగల పాస్టర్ అంటారు. చాలా ప్రేయర్ఫుల్ అయిన పాస్టర్ అని చెప్తారు. మంచి ప్రార్థన పరుడు అంటారు. మంచి ప్రార్థన కలిగిన వ్యక్తి అని చెప్తారు. అయినా వాళ్ళకి పెళ్ళి ఉంటుంది. అయినప్పటికీ వారికి వివాహం ఉంటున్నది. భార్యాభర్తగా ఉంటారు. భార్యాభర్తలుగానే ఉంటారు. పిల్లలు ఉంటారు. కుటుంబంగా ఉంటారు. వారి కుటుంబముగా ఉంటారు. இப்படிப்பட்ட சபையில் இருக்கிற விசுவாசிகள் திக்கற்றவர்கள். ఇటువంటి సంఘములో ఉంటున్న విశ్వాసులు అనాథలు. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. பிரியமானவர்களே, பிதா எல்லாருக்கும் தகப்பன். ప్రియమైన వారలారా, తండ్రి ప్రతి ఒక్కరికి కూడా ఆయన తండ్రి అయి ఉన్నారు. கிறிஸ்தவர்களுக்கு தகப்பன், క్రైస్తవులకు తండ్రి, இந்துக்களுக்கு தகப்பன், హైందవులకు తండ్రి, ముస్లింలకు తగపన్, ముస్లింలకు తండ్రి, బుద్ధ మతத்துக்கு తగపన్, బౌద్ధ మతస్థులకు తండ్రి, சீக்கியர்களுக்கு தகப்பன், ఆ యొక్క సిక్కులకు తండ్రి. உலகத்தில் எத்தனை மதங்கள் இருக்கிறதோ அத்தனை பேருக்கும் பிதாவாகிய தேவன் தகப்பனாக இருக்கிறார். ఈ యొక్క లోకంలో ఎన్ని మతస్థులు ఉంటున్నారో అంతమందికి కూడా తండ్రి అయిన దేవుడు వారికి తండ్రిగా ఉంటున్నారు. அவர்கள் ஏற்றுக்கொண்டாலும் ஏற்றுக்கொள்ளாவிட்டாலும், వారు చేర్చుకున్నప్పటికీ వారు అంగీకరించినప్పటికీ, அவர்கள் நேசித்தாலும் நேசிக்காவிட்டாலும், వారు ప్రేమించినప్పటికీ వారు ప్రేమించకపోయినప్పటికీ, விசுவாசித்தாலும் விசுவாசிக்காவிட்டாலும், వారు విశ్వసించినప్పటికీ విశ్వసించపోయినప్పటికీ, அந்த பிதாவாகிய தேவனை அறிந்திருந்தாலும் அறிந்திருக்காவிட்டாலும், ఆ యొక్క తండ్రి దేవుని ఎరిగినప్పటికీ ఎరగపోయినప్పటికీ அவர் தான் தகப்பனாயிருந்து போஷிக்கிறார். ఆయనే వారికి తండ్రిగా ఉండి పోషించుచున్నారు. அவர்களை
நடத்துகிறார். వారిని నడిపించుచున్నారు. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. రక్షిப்பிலே యేసు తగపనాయి మారుகிறார். రక్షణలో దేవుడు తండ్రిగా మార్చబడుచున్నారు. பிறப்பிலே பிதா தகப்பனாய் மாறுகிறார். ఆ యొక్క పుట్టుటలో దేవుడు తండ్రిగా మార్చబడుచున్నారు. இந்த உலகத்திலே ஒரு குழந்தை பிறக்கும்போது ఈ యొక్క భూమి మీద ఒక బిడ్డ పుట్టి పెరుగుచున్నప్పుడు எந்த தேசத்திலே பிறந்தாலும் ఏక దేశంలో పెరిగినప్పటికీ எந்த మతத்தை சேர்ந்த பிள்ளையா இருந்தாலும் ఏక మతమునకు చెందిన బిడ్డ అయినప్పటికీ பிதாவாகி தேவனுக்கு தகப்பனாகிறார். ఆ యొక్క తండ్రి అయిన దేవుడు వారికి తండ్రిగా ఉంటున్నారు. மரணம் வரைக்கும் அந்த குழந்தையை நடத்துகிறார். మరణము వరకు ఆ యొక్క బిడ్డను నడిపించుచున్నారు. రక్షిப்பிலே యేసు పితావాగా మారుகிறார். రక్షణలో వారు యేసు వలె మార్చబడుచున్నారు. అభిషేకத்திலே పరిశుద్ధావియానవర్ పితావాయి మారుகிறார். ఆ యొక్క అభిషేకములో వారు తండ్రిగా మార్చబడుచున్నారు. నాలుగవదిగా அப்போஸ்தலர்கள் అపోస్తలులు அவர்கள் தாய் தகப்பனாய் மாறுகிறார்கள். వారు తల్లి తండ్రిగా మార్చబడుచున్నారు. இந்த సభயின் విశేషం என்ன? ఈ యొక్క సంఘం యొక్క విశేషత ఏమిటి? టీపీఎం సభயின் విశేషం என்ன? టీపీఎం సంఘం యొక్క విశిష్టత ఏమిటి? సిపిఎం విశేషం என்ன? సిపిఎం సంఘం యొక్క విశిష్టత ఏమిటి? இங்க இருக்கிற ஊழியர்கள் அப்போஸ்தல ஊழியம் செய்கிறார்கள். ఇక్కడ ఉంటున్న సేవకులు అపోస్తలుల యొక్క సేవను చేయుచున్నారు. இங்க இருக்கிற ஊழியர்கள் ప్రతిష్ఠిల ஊழியம் செய்கிறார்கள். ఇక్కడ ఉంటున్న సేవకులు ప్రతిష్ఠ కలిగిన సేవను చేయుచున్నారు. పాస్టర్ డానియల్ కళ్యాణం செய்து கொள்ளவில்லை. పాస్టర్ డానియల్ గారు వివాహం చేసుకొనలేదు. మూడు సహోదరులు ముగ్గురు సహోదరులు ఉన్నారు. అన్నన్ సెంటర్ పాస్టర్ இருக்கிறார். అన్న సెంటర్ పాస్టర్ గా ఉండి ఉన్నారు. పరమకుడి సెంటర్ లో మదురై పక్కతలే పరమకుడి సెంటర్. మదురై పక్కన పరమకుడి సెంటర్. ஒரு தம்பி இருக்கிறார். ఒక తమ్ముడు ఉంటున్నారు. அவர் కళ్యాణం பண்ணி விட்டார். ఆయన వివాహం చేసుకుని ఉన్నారు. அவருக்கு ஒரு மகனும் ஒரு மகளும் இருக்கிறார்கள். ఆయనకు ఒక కుమారుడు కుమార్తె ఉంటున్నది. இந்த డానియల్ పాస్టర్కు కూడా వివాహం இல்லை. ఈ యొక్క డానియల్ పాస్టర్ గారికి కూడా వివాహం లేదు. ఎలీషా పాస్టర్కు వివాహం இல்லை. ఎలీషా పాస్టర్కు వివాహం లేదు. இவர்கள் அப்போஸ்தல ஊழியர்கள். వీరు అపోస్తలుల యొక్క సేవకులు. వివాహం ఇల్లాமல் ప్రతిష్ఠயோடு ஊழியம் செய்கிற சபையில் இருக்கிறவர்கள் భాగ్యవాన్கள். వివాహము లేకుండా ప్రతిష్ఠత కలిగిన సేవ చేసిన ఆ యొక్క సంఘములో ఉన్నవారు ధన్యులు. ஏனென்றால் ஊழியர்கள் அவங்களுக்கு தகப்பனாக மாறுகிறார்கள். ఎందుకనగా ఆ యొక్క సేవకులు వారికి తండ్రిగా మార్చబడుచు ఉన్నారు. கர்த்தருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. அவர்கள் தகப்பனாக இருக்கிறார்கள், தாயாக இருக்கிறார்கள். వారు తండ్రిగాను తల్లిగాను వారు ఉంటున్నారు. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. பரிசுத்த பவுல் கொரிந்தியருக்கு சொல்லும்போது சொல்கிறார், పరిశుద్ధ పౌలు కొరింథీయుల సంఘమునకు చెప్పుచున్నాడు, நான் అన్బోడు వర వేండుమా ఇల్లావటాల్ పెరంబోడు వర వేండుమా అని சொல்கிறார். నేను ప్రేమతో మీ యొద్దకు రావాలనా, నేను మీ యొద్దకు బెత్తముతో మీ యొద్దకు రావాలనా. వాక్యం చదవండి. కొరిందు అన్బోడు వర వేండుమా పెరంబోడు నన్ను వర వేండుమా. నేను ప్రేమతో మీ యొద్దకు రావాలనా, లేని ఎడల బెత్తము పట్టుకొని మీ యొద్దకు రావాలనా. మొదటి కొరింథీ 4:21. మీరేది కోరుచున్నారు? బెత్తముతో నేను మీ యొద్దకు రావాలనా, ప్రేమతోనూ సాత్వికమైన మనసుతోనూ రావాలనా. ఆండవరుடைய నామத்திற்கு మహిమ ఉండావதாக. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. இங்கே தகப்பன் என்றால் అర్థం என்ன? ఇక్కడ తండ్రి అనగా అర్థం ఏమిటి? ఖండిக்கிறவர்கள், వారు దండించుచున్నవారు, அவர்கள் புத்தி சொல்லுகிறவர்கள், వారు బుద్ధి చెప్పుచున్నవారు. అதான் பெரம்புன்னு சொல்றது பெரம்பு எடுத்து అడిக்கிறது அல்ல. ఆ యొక్క బెత్తం అంటే బెత్తంతో కొట్టుట కాదు. தகப்பன் என்றால் అర్థం என்ன? తండ్రి అనగా అర్థం ఏమిటి? ஒரு பிரதிஷ்டையுள்ள ஊழியர் நம்மை கண்டிக்க அதிகாரம் இருக்கிறது. ఒక ప్రతిష్ట కలిగిన సేవకుడు ఆ యొక్క దండించుటకు అధికారం కలదు. వివాహం ఇల్లాద ஒரு ஊழியர் நமக்கு புத்தி சொல்ல அதிகாரம் இருக்கிறது. వివాహము లేనటువంటి ఒక సేవకుడు మనకు బుద్ధి చెప్పుటకు అధికారము ఉన్నది. அவர்கள் உங்களுக்கு தகப்பனாக இருக்கிறார்கள், వారు మీకు తండ్రిగా ఉంటున్నారు. அதனால நான் சொல்றார், நான் பெரம்போடு வருவேன் என்று சொல்கிறார். అందుచేత ఆయన చెప్తున్నాడు, నేను బెత్తముతో వచ్చేదనని. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. முதலாம் தெசலோனிக்கேல படிக்கும் பொழுது, మొదటి దశలోనికలో చదువుచున్నాము. முதலாம் தெசலோனிக்கே 2వ అధ్యాయం, మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము. తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకున్న వలెనని
మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వాని ఎడల తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా బుద్ధి చెప్పించు. అది ఆ మాట చదవండి. తండ్రి తన బిడ్డల ఎడల అది కాదు, తండ్రి తన బిడ్డల ఎడల బుద్ధి చెప్పుచు మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. బుద్ధి சொல்லுகிறோம் என்று சொல்லுகிறார். బుద్ధి చెప్పుచున్నారని చెప్పబడుచున్నది. ஆறுதல் சொல்லுகிறோம் என்று சொல்லுகிறார். ఆదరణ చెప్పుచున్నారని చెప్పబడుచున్నది. உங்களை தேற்றுகிறோம் என்று சொல்லுகிறார். మిమ్మల్ని ఆదరించదనని చెప్పుచున్నారు. தகப்பன் ఖండిக்கிறవనాக இருக்கிறார். తండ్రి ఆ యొక్క ఖండించువారు గద్దించువారుగా కనబడుచున్నారు. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. సిఎస్ఐ இருந்து ஒரு డాక్టర్ வருவார். సిఎస్ఐ నుండి వారు నాకు ఒక జ్ఞాపకం వచ్చుచున్నారు. సిఎస్ఐ இருந்து ஒரு డాక్టర్ நம்முடைய ஆராதனைக்கு வருவார். సిఎస్ఐ నుండి డాక్టర్ గారు మన యొక్క ఆరాధనకు వస్తారు. நான் கேட்டேன், நீங்களாம் உங்க సిఎస్ఐ தானே బ్యాక్గ్రౌండ్, உங்க బ్యాక్గ్రౌండ్ సిఎస్ఐ தானே? నేను అడిగి ఉన్నారు, మీరు అందరూ కూడా సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ కలిగి ఉన్నారు కదా, எப்படி இந்த டிபிஎம்க்கு வந்தீர்கள்? మీరు ఏ రీతిగా ఇక టీపీఎం సంఘమునకు వచ్చి ఉన్నారు? அதற்கு அவர் சிரித்துக்கொண்டே ஒரு பதில் சொன்னார். ఆయన దానికి బదులుగా ఆయన నవ్వి బదులు చెప్పి ఉన్నారు, பாஸ்டர், இந்த சபையில யார் முகத்தையும் பார்க்க மாட்டார்கள். పాస్టర్ గారు, ఇక్కడ సంఘంలో ఎవరి ముఖం చూడరు. அந்த డాక్టర్ நிறைய కాணிకை கொடுப்பார். ఆ యొక్క డాక్టర్ గారు అనేకమైన కానుకలు ఇస్తారు. ఎక్కువగా కానుకలు ఇస్తారు. ఆండవరుடைய నామమునకు మహిమ ఉండాగట్టు. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. இந்த సభలో ఎక్కువ తక్కువ లేదు. ఈ యొక్క సంఘంలో ఎక్కువ తక్కువ అనేది లేదు. ఎక్కువ ఇచ్చినా తిడతారు, ఎక్కువ ఇచ్చినా తిడతారు. తక్కువ ఇచ్చినా కూడా తిడతారు. తక్కువ ఇచ్చినప్పటికీ కూడా తిడతారు. చదివిన వాళ్ళని కూడా తిడతారు. చదివిన వారిని తిడతారు. చదువు లేని వాళ్ళని కూడా తిడతారు. చదువు లేనటువంటి వారిని కూడా తిడతారు. అందరి సరి సమానంగా తిడతారు. అందరినీ సరి సమానముగా తిట్టెదరు. ముఖం చూడకుండా తిడతారు. ముఖం చూడకుండా తిడతారు. ముఖం మీద తిడతారు. ముఖం చూడకుండా వాడు తిడతారు. அந்த டாக்டர் அப்படிதான் சொன்னார், சிரிச்சு சொன்னார். ఆ యొక్క డాక్టర్ గారు నవ్వి ఆ రైతుగానే చెప్పి ఉన్నారు, இந்த సభ எனக்கு ரொம்ப பிடிக்கும் பாஸ்டர். ఈ యొక్క సంఘం నాకు చాలా ఇష్టం పాస్టర్ గారు. வரலனா ஏன் வரலன்னு கேட்பாங்க. రాలేదంటే ఎందుకు రాలేదని అడుగుతారు. రాబోజు எடுக்கலாம், ஏன் రాబోజు எடுக்கலன்னு கேட்பாங்க. ప్రభు సంస్కారం తీసుకోలేదంటే ఎందుకు ప్రభు సంస్కారం తీసుకోలేదని అడుగుతారు. కాత్రపు కొట్ట வரல, ஏன் కాత్రపు కొట్ట வரலன்னு கேட்பாங்க. కనిపెట్టుకోవటం రాలేనప్పటికీ ఎందుకు రాలేదని అడుగుతారు. பிரியமானவர்களே, தகப்பன்மார் உள்ள சபை திக்கற்றவர்கள் இல்லாத சபை. ప్రియమైన వారలారా, తండ్రి కలిగిన సంఘము అనాథలు లేనటువంటి సంఘమై ఉన్నది. వివాహం ఇల్లాద ఊழிయர்கள் தகப்பனாயிருக்கிறார்கள். వివాహము లేనటువంటి సేవకులు వారు తండ్రిగా కనబడుచున్నారు. ప్రతిష్ఠిల్ల ఊழிయர்கள் தகப்பனாயிருக்கிறார்கள். ప్రతిష్ఠ కలిగిన సేవకులు వారు తండ్రులై ఉన్నారు. முதலாம் தெசలోనికే 2వ అధికారத்திலே మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయములో 7వ వచనం 8వ వచనం 7వ వచనము 8వ వచనము, అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను తల్లి సొంత బిడ్డను గారావించినట్లుగా మేము మీ మధ్యన సాధువులమై ఇంటిమి. మీరు మాకు బహుప్రియులై ఇంటిరి గనుక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణమును కూడా మీకిచ్చుటకు సిద్ధపడి ఇంటిమి. 7వ వచనத்திலே தாயை போல இருக்கிறோம் என்று சொல்கிறார். తల్లి వలె అని చెప్పుచున్నారు. 7వ వచనத்திலே 7వ వచనంలో తల్లి వలె అని చెప్పుచున్నారు. 12వ వచనத்திலே தகப்பனை போல இருக்கிறோம் என்று சொல்கிறார். 12వ వచనములో తండ్రి వలె ఉన్నామని చెప్పుచున్నారు. உங்களை திக்கற்றவர்களாய் விடு, మిమ్మల్ని అనాథలుగా విడువను. அங்கே அவர் தாய் என்று ஏன் சொல்கிறார்? అక్కడ ఆయన తల్లి అని చెప్పుచున్నారు. పాలై கொடுக்கிறோம், ఆ యొక్క పాలు ఇచ్చుచున్నారు. பாலை ஆகாரமாய் கொடுக்கிறோம், పాలను ఆహారముగా ఇచ్చుచున్నారు. సువిశేషத்தை கொடுக்கிறோம், సువార్తను ఇచ్చుచున్నారు. எங்கள் ஜீவனை கொடுக்கிறோம், ఆ యొక్క జీవమును ఇచ్చుచున్నారు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. ஒரு தாய் பால் கொடுக்கிறாள் என்றால் அது அவளுடைய ஜீவனாக இருக்கிறது. ఒక తల్లి పాలు ఇచ్చుచున్నదంటే ఆ యొక్క జీవం ఇచ్చుచున్నదని అర్థమైనది. వ్యాధిగా இருக்கிற தாய் பால் கொடுக்க முடியுமா? ఒక వ్యాధిగా ఉంటున్న తల్లి పాలు ఇవ్వగలదా? ஒரு பலவீனமா இருக்கிற ஒரு தாய் பால் கொடுக்க முடியுமா? ఒక బలహీనముగా ఉంటున్న తల్లి పాలు ఇవ్వగలదా? డాక్టర్ சொல்லுவார்கள், நீங்கள் பலவீனமா இருக்கிறீர்கள், ஆனபடியினால் நீங்கள் బాటిల్లో கொடுங்கள் என்று சொல்கிறார்கள். డాక్టర్ చెప్తున్నారు, మీరు బలహీనముగా ఉండి ఉన్నారు కాబట్టి మీరు బాటిల్లో పాలు ఇవ్వండి అని. தாயை போல பாலை கொடுத்தோ, తల్లి వలె పాలను ఇచ్చుచు சொல்லிவிட்டு சொல்லுகிறார்,
సమీపంలో చెప్తున్నారు. జీవனை கொடுக்க మనదాயிருந்தோ, జీవమును అనుగ్రహించే మనుషులుగా కనబడుచున్నాము. జీవனையே கொடுக்கிறவர்கள் தான் தாய். ఆ యొక్క జీవమును ఇచ్చేవారే వారు తండ్రి. ஊழியத்துக்கு வந்தவர்கள் அவர்கள் குடும்பத்துக்காய் ஜீவிக்கிறவர்கள் அல்ல. ఆ యొక్క సేవకు వచ్చుచున్న వారు వారి యొక్క కుటుంబం నిమిత్తం జీవించుచున్న వారు కాదు. இந்த சபையிலே இருக்கிற ஒவ்வொரு சகோதரியும், இந்த சபையிலே இருக்கிற ஒவ்வொரு ஊழியக்கார சகோதரியும் ஊழியக்கார சகோதரனும் அவர்கள் தங்களுக்காக வாழ்கிறவர்கள் அல்ல. ఈ యొక్క సేవలో ఉంటున్న ఆ యొక్క సేవకులైన సహోదరులు సహోదరులు తమ నిమిత్తమై జీవించుచున్న వారు కాదు. எங்களுக்கு புருஷன் இல்லை, மனைவி இல்லை, మాకు భర్త లేడు, భార్య లేదు, பிள்ளைகள் இல்லை, పిల్లలు లేరు, குடும்பம் இல்லை, కుటుంబము లేదు. இவைகளை பிரதிஷ்டை பண்ணி இருக்கிறோம். మేము ప్రతిష్ఠ చేసుకుని ఉన్నాము. விவாகமில்லாத வாழ்க்கையை செய்கிறோம். వివాహం లేనటువంటి జీవితమును చేయించున్నాము. தகப்பனை போல, తండ్రి వలె, தாயை போல, తల్లి వలె சபையிலே ஜனங்களை நாங்கள் நடத்துகிறோம். సంఘములో జనులను నడిపించుచు ఉన్నాము. ஆனபடியினால் இப்படிப்பட்ட ஐக்கியம், இப்படிப்பட்ட ஊழியம் இல்லாத விசுவாசிகள் திக்கட்டவர்கள் தான். అయినప్పటికీ ఇటువంటి సేవకులు లేనటువంటి వారు అనాథలై ఉన్నారు. கல்யாணம் செய்கிறவர்கள் இந்த బైబిల్ தானே போதிக்கிறார்கள். ఆ యొక్క వివాహం చేసుకున్నటువంటి వారు బైబిల్నే కదా బోధించుచున్నారు. இயேசுவை பற்றி தானே சொல்லுகிறார்கள். యేసును గురించే కదా వారు చెప్పుచున్నారు. பரலோகத்தை பற்றி தானே சொல்லுகிறார்கள். పరలోకం గురించే కదా వారు చెప్పుచూ ఉన్నారు. இயேசுவின் நாமத்திலே தானே அவர்கள் பிசாசை துரத்துகிறார்கள். యేసు నామమును బట్టి మాత్రమే వారు దెయ్యములను వెళ్ళగొట్టుచున్నారు. இயேசுவின் நாமத்தினாலே தானே அவர்கள் வியாதிகளை சுகமாக்குகிறார்கள். యేసు నామమును బట్టే వారు వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుచున్నారు. அவர்களுக்கும் பிரதிஷ்டை செய்யப்பட்ட ஊழியர்களுக்கு இருக்க வித்தியாசம் என்ன? వారికి ప్రతిష్ఠ కలిగిన సేవకులకు వ్యత్యాసం ఏమిటి? பிரியமானவர்களே, பிரதிஷ்டை செய்த ஊழியர்கள் தாயும் தகப்பனுமாய் இருக்கிறார்கள். ప్రియమైన వారులారా, ప్రతిష్ఠ కలిగిన సేవ చేస్తున్న వారు తల్లిగాను తండ్రిగాను ఉంటున్నారు. விசுவாசிகள் தான் எங்களுடைய பிள்ளைகள். విశ్వాసులే వారి యొక్క పిల్లలు. 80 வயசா இருந்தாலும், உங்களுக்கு 80 வயசா இருந்தாலும் நாங்கள் உங்களுக்கு தகப்பனும் தாயுமாய் இருக்கிறோம். మీకు 80 వయసు అయినప్పటికీ మేమే మీకు తల్లి తండ్రి అయి ఉన్నాము. உங்களுக்கு 10 వయసా இருந்தாலும் உங்களுக்கு நாங்கள் தாயும் தகப்பனுமாய் இருக்கிறோம். మీకు 10 సంవత్సరాలు అయినప్పటికీ మీకు మేము తల్లిని తండ్రిని అయి ఉన్నాము. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதா. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. பிரியமானவர்களே, ஒரு மெல்கிசேதேக்கின் மறுமைமடியான ஊழியத்தை கர்த்தர் தந்திருக்கிறார். అవును ప్రియమైన వారులారా, మెల్కీసెదెకు క్రమము చొప్పున ఆ యొక్క సేవను దేవుడు మనకు అనుగ్రహించినారు. பாஸ்டர் டேனியல் இந்த சபைக்கு ஒரு தாயாக இருந்தார். పాస్టర్ డానియల్ గారు ఈ యొక్క సంఘమునకు తల్లి అయి ఉన్నారు. பாஸ்டர் டேனியல் இந்த சபைக்கு ஒரு தகப்பனாக இருந்தார். పాస్టర్ డానియల్ గారు ఈ యొక్క సంఘమునకు తండ్రి అయి ఉన్నారు. தன்னை விட வயதிலே மூத்தவர்களுக்கு கூட, తనకు మించి ఆ యొక్క పెద్దవారైనప్పటికీ కూడా, வயதிலே மூத்தவர்களுக்கும் அவர் தகப்பனாக இருந்தார். వయసులో పెద్దవారైన వారికి కూడా ఆయన తండ్రి అయి ఉన్నారు. வயதிலே சின்னவர்களுக்கு கூட அவர் தகப்பனாக இருந்தார். వయసులో చిన్నవారికి కూడా ఆయన తండ్రిగా ఉన్నారు. உங்களுக்கு தாயும் தகப்பனையும் கர்த்தர் கொடுத்திருக்கிறார். మీకు తల్లిని తండ్రిని దేవుడు ఇచ్చి ఉన్నారు. இந்த சபையில இருக்கிற ஊழியர்களுக்கு தாயும் தகப்பனுமா இருக்கிறார். ఈ యొక్క సంఘంలో ఉన్న సేవకులు మీకు తల్లిని తండ్రి అయి ఉన్నారు. கல்யாணமாகின பாஸ்டருக்கு மகள் இருக்கு, மகன் இருக்கு. వివాహమైన పాస్టర్ గారికి ఆ యొక్క కొడుకు కుమార్తె ఉంటున్నారు. 2 பையன் இருக்கு, 2 பொண்ணு இருக்கு. 2 కుమారులు 2 కుమార్తెలు ఉంటున్నారు. அவர்களை படிக்க வைக்கிறார். వారిని చదివించుచున్నారు. அவருக்கு ஃபீஸ் கட்டுகிறார். వారికి ఫీజులు కట్టుచున్నారు. அவங்களுக்கு கல்யாணம் பண்ணி வைக்கிறார். వారిని వివాహం చేయించున్నారు. அவர்களுக்காய் கவலைப்படுகிறார். వారి గురించి చింతించుచున్నారు. அவளை ஸ்கூலுக்கு கொண்டு போகிறார். వారిని స్కూలుకు తీసుకువెళ్ళుచున్నారు. அவளை காலேஜுக்கு கொண்டு போகிறார். వారిని కాలేజీకి తీసుకుని వెళ్తున్నారు. அவர்கள் அவர்களுடைய பிள்ளைகளுக்கு தான் தாயும் தகப்பனும். వారి యొక్క బిడ్డలకు మాత్రమే వారు తల్లి తండ్రి అయి ఉన్నారు. சபையாருக்கு அவர்கள் பாஸ்டர்ஸ் தான். సంఘమునకు వారు పాస్టర్లు. அவர்கள் சுவிசேஷகர்கள், వారు సువార్తికులు, அவர்கள் போதகர்கள், వారు బోధకులు. ஆனால் அவர்கள் தாய் தகப்பனுடைய ஸ்தானம் அல்ல. అయినప్పటికీ వారు తల్లి తండ్రి యొక్క స్థానములు వారు కాదు. அவருடைய பிரதிஷ்டையுள்ள ஊழியர்கள் தான் விசுவாசிகளுக்கு தாயும் தகப்பனுமாய் மாறுகிறார்கள். ప్రతిష్ట కలిగిన సేవకులు మాత్రమే విశ్వాసులకు తల్లిగాను తండ్రిగాను మార్చబడుచు ఉన్నారు. ஒரே ஒரு வசனம் சொல்லி முடிக்கிறேன். ఒకే వాక్యం చెప్పి ముగించబోచున్నాను. యేసయ్యాவின் புத்தகத்தில் ஒரு அழகான வசனம் இருக்கிறது. యెషయా గ్రంథములో ఒక రమ్యమైన వాక్యం ఉన్నది. கல்யாணமான பெண்ணை பார்க்கிலும், ఆ యొక్క వివాహమైన అటువంటి ఆ యొక్క స్త్రీ కంటేను கல்யாணமாகாத ஸ்திரீக்கு பிள்ளைகள் அதிகமா. వివాహము కానటువంటి స్త్రీకి పిల్లలు అత్యధికములుగా ఉంటున్నారు. చదవండి.
54 మొదటి వాక్యం. మొదటి గొడ్రాల పిల్లలు కనని దాన, గొడ్రాల పిల్లలు కనని దాన జయగీతం ఎత్తుము, జయగీతం ఎత్తుము, ప్రసవ వేదన పడని దాన, ప్రసవ వేదన పడని దానా జయగీతను నెత్తి ఆనందపడుము. సంసార పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తార మగుదురని. నీకు కలిగిన పిల్లలు విస్తార. ఇవங்களுக்கு గర్భవేదన இல்லை, ప్రసవ వేదన లేదు, இவங்களுக்கு கல்யாணம் பண்ணவில்லை, వీరు వివాహం చేసుకొనలేదు, இவங்களுக்கு எழுத்தின்படியான பிள்ளைகள் இல்லை, వీరికి అక్షరానుసారమైన పిల్లలు లేరు, இவங்க వంశ வரலாறு இல்லாதவர்கள், వీరు వంశావళి లేనటువంటి వారు, இவங்க పురుషుని ఇల్లాదవర్గల్, వీరు భర్త లేనటువంటి వారు, இவங்க மனைவி இல்லாதவர்கள், వీరు భార్య లేనటువంటి వారు, இவங்க பிரதிஷ்டையுள்ளவர்கள், వీరు ప్రతిష్ట కలిగిన వారు. ஆனால் இங்கே சொல்லுகிறது ఇవరులకు தான் పిల్లలు అనేకం. ఇక్కడ చెప్పబడుచున్నది వీరికే పిల్లలు అనేక మందిరి. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. ప్రతిష్ఠితుల ஊழியர்கள் అనేక పిల్లகளை కర్త తరుగురార్. ఆ యొక్క ప్రతిష్ట కలిగిన సేవకులకు అనేక మంది పిల్లలను దేవుడు ఇచ్చుచున్నారు. అనేక కుమారరియం అనేక కుమార్తెలను తరుగురార్. అనేక మంది కుమారులను దేవుడు అనుగ్రహించుచున్నారు. తిరలాన జాతిలకు తప్పనావలే మాట్టుகிறார். విస్తారమైన జనములకు తండ్రిగా మార్చుచున్నారు. తిరలాన జనములకు తాయాయి మాట్టుகிறார். విస్తారమైన జనములకు వారిని తల్లిగా మార్చుచున్నారు. పాస్టర్ డానియల్ తిరలాన జనములకు ఒక తగపనాయి మారినార్. పాస్టర్ డానియల్ గారు విస్తారమైన జన సమూహములకు ఆయన తండ్రిగా మార్చబడి ఉన్నారు. పరిశుద్ధవాన్లు చేర్చబడి పోయికొండే இருக்கிறார். ఆ యొక్క పరిశుద్ధులతో కూడా ఆయన చేర్చబడి ఉన్నారు. నాము కూడా நம்மை ஆயத்தப்படுத்திக் கொள்வோமாவே. మనల్ని కూడా మనము సిద్ధపరచుకొనిదము. కర్త నమకు ఉదయిసేవారా. దేవుడు మనకు సహాయం చేయనుగాక. దయాళుడా ప్రేమ స్వరూప ధరణిలో శరణం నీవే. దీన దయాళుడా ప్రేమ స్వరూప ధరణిలో శరణం నీవే. దిక్కులేని వారిగా మా అమ్మ విడువక ఆదరించిరి పలు శ్రమలయందు. దిక్కులేని వారిగా మా అమ్మ విడువక ఆదరించిరి పలు శ్రమలయందు. దీన దయాళుడా ప్రేమ స్వరూప ధరణిలో శరణం నీవే. దీన దయాళుడా ప్రేమ స్వరూప ధరణిలో శరణం నీవే. దిక్కులేని వారిగా మా అమ్మ విడువక ఆదరించిరి పలు శ్రమలయందు. దిక్కులేని వారిగా మమ్ము 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 విడువక ఆదరించిరి పలు శ్రమలయందు. హల్లెలూయా హల్లెలూయా
நீங்கள் திக்கற்றவர்கள் அல்ல. మీరు అనాథలు కాదు. ஏனென்றால் நீங்கள் தாயின் கருவிலே உருவாகும் முன்பதாகவே, ఎందుకనగా మీరు తల్లి గర్భమందు రూపింపబడక మున్పే பிதாவாகிய தேவன் உங்களுக்கு தகப்பனாய் இருக்கிறார். తండ్రి అయిన దేవుడు మీకు తండ్రిగా ఉండి ఉన్నారు. இயேசு ஜெபிக்க சொல்லும்போது இப்படி கற்றுக் கொடுத்தார். ఆ యొక్క యేసు ఆ యొక్క ప్రార్థన చేయడం మీకు నేర్పించినారు. பரலோகத்தில் இருக்கிற எங்கள் பிதாவே, పరలోకం అంటున్న నా యొక్క దేవా. உலகத்திலே பிறக்கிற ஒவ்வொரு மனிதனுக்கும் பிதா, பரலோகத்தில் இருக்கிற பிதா அவர்தான் பிதாவாக இருக்கிறார். గర్భంలో రూపింపబడుచున్న ప్రతి ఒక్క బిడ్డకు కూడా పరలోకమందున్న ఆ యొక్క దేవుడే ఆయన పరమ తండ్రిగా ఆయన ఉంటున్నారు. அந்த பிதா எனக்கும் தகப்பன், ఆ యొక్క తండ్రి నాకు కూడా తండ్రి, அந்த பிதா உங்களுக்கும் தகப்பன், ఆ యొక్క తండ్రి మీకు కూడా తండ్రి అయి ఉన్నారు. பரலோகத்தில் இருக்கிற பரம பிதா, పరలోకములో ఉంటున్న పరమ తండ్రి யெகோவா தேவன், యెహోవా దేవుడు, தாயின் கருவிலே உன்னை உருவாக்கினவர், ఆ యొక్క తల్లి గర్భమందు నిన్ను రూపించిన వారు, இம்மட்டுமாய் உன்னை பாதுகாத்தவர், ఇప్పటి వరకు నేను కాపాడిన వాడు, இனிமேலும் உன்னை பாதுகாப்பார், ఇక మీదట నేను కాపాడును, இனிமேலும் உன்னை நடத்துவார், ఇక మీదట నేను నడిపించును, இனிமேலும் உன்னை ஆசீர்வதிப்பார். ఇక మీదట నేను ఆశీర్వదించును. பரலோகத்தில் இருக்கிற யெகோவா என்னும் பிதாவுக்காய் ஸ்தோத்திரம் பண்ணுங்கள். పరలోకములో ఉన్న యెహోవా తండ్రి కొరకు దేవునికి స్తోత్రించదము. ஸ்தோத்திரம், 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 ஸ்தோத்திரம். ஹல்லேலூயா. ஸ்தோத்திரம். ரட்சிக்கப்படும் பொழுது, రక్షణ పొందుచున్నప్పుడు இயேசு நமக்கு பிதாவாக மாறுகிறார். యేసు మనకు తండ్రిగా మార్చబడుచు ఉన్నారు. ரட்சிக்கப்பட்டவர்கள் இயேசுவுக்கு பிள்ளைகளாய் மாறுகிறார்கள். రక్షింపబడుచున్న వారు యేసు యొక్క పిల్లలుగా మార్చబడుచు ఉన్నారు. இயேசு நம்முடைய பிதாவாய் இருக்கிறபடியினால் ஸ்தோத்திரம் பண்ணுங்கள். இயேசு நம்முடைய தகப்பனாய் இருக்கிறபடியினால் ஸ்தோத்திரம் பண்ணுவோம். యేసు మనకు తండ్రిగా ఉన్నారు కనుక దేవునికి స్తోత్రించదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. பரிசுத்தாவியின் அபிஷேகத்தை நீங்கள் பெற்றுக்கொள்ளும் பொழுது, పరిశుద్ధ ఆత్మాభిషేకమును మీరు పొందుకొనుచున్నప్పుడు, பரிசுத்தாவின் அபிஷேகத்தை நீங்கள் பெற்றுக்கொள்ளும் பொழுது, పరిశుద్ధ ఆత్మాభిషేకమును మీరు పొందుకొనుచున్నప్పుడు, அப்பா பிதாவே என்னும் புத்திர சுவிகாரத்தின் ஆவியை பெறுகிறீர்கள். నాయన తండ్రి అని దత్తపుత్ర ఆత్మను మీరు పొందుకొని ఉన్నారు. பரிசுத்தாவியான நமக்கு தகப்பனா இருக்கிறபடினால் ஸ்தோத்திரம் பண்ணுவோம். పరిశుద్ధ ఆత్మను మనకు తండ్రిగా ఉండి ఉన్నారు కనుక దేవునికి స్తోత్రించదము. பிரதிஷ்டை பண்ணப்பட்ட ஊழியர்களை, ప్రతిష్ఠింపబడిన సేవకులు கர்த்தர் நமக்கு தாயாக தகப்பனாக தந்திருக்கிறார். దేవుడు మనకు తల్లిగాను తండ్రిగాను అనుగ్రహించి ఉన్నారు. அவர்களுக்கு எழுத்தின்படியாக பிள்ளைகள் இல்லை, వారికి అక్షరానుసారమైన పిల్లలు లేరు. எழுத்தின்படியாக அவர்கள் தகப்பனாய் மாறுவதில்லை. ఆ యొక్క అక్షరానుసారముగా వారు తండ్రిగా మార్చబడట్లేదు. ஏனென்றால் அவர்களுக்கு விவாகம் இல்லை. ஏனென்றால் அவர்கள் விவாகம் இல்லை. ఎందుకనగా వారు వివాహము లేనటువంటి వారు, அவர்கள் பிரதிஷ்டையுள்ளவர்கள், వారు ప్రతిష్ఠింపబడిన వారు. ஆனால் ஆவிக்குரிய பிரகாரமாக, అయినప్పటికీ ఆత్మీయ ప్రకారముగా திரளான ஜனங்களுக்கு அவர்கள் தகப்பனாய் மாறுகிறார்கள். ఆ యొక్క విస్తారమైన జనములకు వారు తండ్రిగా మార్చబడుచున్నారు. திரளான ஜனங்களுக்கு அவர்கள் தாயாக மாறுகிறார்கள். విస్తారమైన జనములకు వారు తల్లిగా మార్చబడుచున్నారు. அவர்களுக்கு பிள்ளைகள் அதிகம், వారికి పిల్లలు అత్యధికము. மெல்கிசேதேக்கின் முறைமையின்படியான ஊழியர்களை கர்த்தர் நமக்கு தந்திருக்கிறார். ఆ యొక్క మెల్కీసెదెకు క్రమపై ప్రకారం సేవకులు మనకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. அந்த ஊழியர்கள் தாயாய் தகப்பனாய் நமக்கு இருக்கிறார்கள். ఆ యొక్క సేవకులు మనకు తల్లిగాను తండ్రిగాను ఉండి ఉన్నారు. தேவன் நமக்கு தந்திருக்கிற தாய்மார்களுக்காக தகப்பன்மார்களுக்காக கரங்களை உயர்த்தி ஸ்தோத்திரம் பண்ணுங்க. దేవుడు మనకు అనుగ్రహించిన తల్లుల కొరకు తండ్రుల కొరకు చేతులెత్తి దేవునికి స్తోత్రించదము. பூர்ணானந்தபேட்ட சபைக்கு ஒரு நல்ல பாஸ்டர் தேவன் தர வேண்டும். పూర్ణానందపేట సంఘమునకు ఒక మంచి పాస్టర్ గారిని దేవుడు అనుగ్రహించవలెను. தேவ சித்தத்தின்படியான
ஒரு பாஸ்டர் கத்த நமக்கு தர வேண்டும். దేవుని యొక్క చిత్తానుసారమైన ఒక పాస్టర్ గారిని దేవుడు మనకు అనుగ్రహించవలెను. அதற்காய் கரங்களை உயர்த்தி ஸ்தோத்திரம் பண்ணுங்கள். దాని కొరకు చేతులెత్తి దేవునికి స్తోత్రించదము. ఆమేన్. ప్రార్థించుదాం. మగోన్నతుడా గొప్ప దేవుడా పరిశుద్ధుడా పరిశుద్ధ నామానికి కృతజ్ఞత స్తుతి స్తోత్రమయ్యా. ప్రభువా ఈ రాత్రి కాలం బైబిల్ స్టడీ మీరు భారం ఇచ్చి నడిపించిన స్తోత్రం. ఆరంభం నుండి ముగింపు వరకు మీ సన్నిధానం మాకు ఇచ్చినందుకు స్తోత్రం. పాటలు సేవ ఆశీర్వదించిన స్తోత్రం. ప్రభువా మమ్మల్ని ప్రభువా కృపతో అభిషేకంతో నింపునందుకు స్తోత్రం. ఈ రాత్రి కాలంలో ప్రభువా మా మధ్యలో పాస్టర్ గారిని తీసుకొచ్చి ప్రభువా మాకు నేర్పించిన సత్యం కొరకై స్తోత్రం. ప్రభువా స్తోత్రం. నేను మిమ్మల్ని అనాథులుగా విడవనని చెప్పి ఉన్నారు ప్రభా. నేను మీ యొద్దకు వస్తానని చెప్పి ఉన్నారయ్యా స్తోత్రం. మీరు వాగ్దానంలో నమ్మకస్తులు ఎంతైనా నమ్మదగిన వాడు ప్రభా స్తోత్రం. మా దుఃఖం మా వేదన ప్రభా మాకున్నదాన కన్నీళ్ళు చూసి ప్రభా ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నేను మిమ్మల్ని అనాథులుగా విడని చెప్పిన వాగ్దానం కొరకై స్తోత్రం. ప్రభా స్తోత్రం. మేము తల్లి గర్భంలో ప్రభా రూపింపబడముంపే ప్రభా మీరు మాకు తండ్రిగా ఉన్నారయ్యా స్తోత్రం. ప్రభా శిష్యులకు ప్రభా మీరు ఇలాగా ప్రార్థన చేయడానికి నేర్పించున్నారయ్యా. పరలోకమందున మా తండ్రి నేర్పించున్నారయ్యా స్తోత్రం. ప్రభా మేము ప్రభా మేము మమ్మల్ని ప్రభా మీరు ప్రభా పిల్లలు కానీ ప్రభా మీరు మాకు తండ్రిగాను ఉండడానికి ప్రభా మేము ఏ పాటి వారయ్యా స్తోత్రం. ప్రభా రక్షణ పొందినప్పుడు ప్రభా మేము ప్రభా యేసయ్య తండ్రిగా అనిపించడానికి మాకు కృప ఇచ్చున్నారయ్యా. సంఘం ప్రభా తల్లిగాను మీరు మాకు తండ్రిగాను ఉన్నారయ్యా స్తోత్రం. ప్రభా అభిషేకం పొందినప్పుడు ప్రభా నానా తండ్రి నైనా తండ్రి అప్ప తండ్రి ప్రభా అలాగా పిలిచడానికి ప్రభా దత్తపుత్ర ఆత్మను మాకు ఇచ్చి ఉన్నారయ్యా స్తోత్రం. అభిషేకం లేదంటే అభిషేకం లేని వారు ప్రభా అనాథులుగా ఉన్నారయ్యా స్తోత్రం. ఎవరు రక్షణ పొందలేదు వారు అనాథలుగా ఉన్నారయ్యా స్తోత్రం. ప్రభా అపోస్తలుల ప్రభా మాకు తల్లిగాను తండ్రిగాను ఇచ్చి ఉన్నారయ్యా. పౌలు గారు చెప్తున్నారు పాలిచ్చినట్లు తల్లి తన బిడ్డలకు పాలిచ్చినట్లు నేను మిమ్మల్ని పోషించి ఉన్నాను. తండ్రి శిక్షించినట్లు బుద్ధి చెప్పినట్లు తండ్రిగా ఉన్నది చెప్పినట్లుగా ఈ దినంలో ప్రభా అయ్యా మీరు మెల్కీసేదెకు మురమ ప్రకారం ప్రభా మెల్కీసేదెకు క్రమ ప్రకారం అపోస్తలులు మాకు ఇచ్చి ప్రభా అనేక తల్లిలు తండ్రులు మాకు ఇచ్చారయ్యా. మేము అనాథులు కాదు ప్రభా నేను మిమ్మల్ని అనాథులుగా విడువని చెప్పిన వాగ్దాన ప్రకారం ప్రభా మమ్మల్ని అనాథులుగా విడవకుండా ఈ దిన వరకు ప్రభా మమ్మల్ని నడిపించున్నారయ్యా స్తోత్రం. ప్రభా ఎంతోమంది ఈ అపోస్తల ఉపదేశంలో ప్రతిష్ట లేని ప్రభా సంఘంలో ఉన్నారు వారు అనాథులుగా ఉన్నారయ్యా స్తోత్రం. వారు కూడా ప్రభా ఈ సంఘంలో తీసుకురండి ప్రభా స్తోత్రం. ప్రభా నేను మిమ్మల్ని అనాథులుగా చెప్పిన వాగ్దాన ప్రకారం ఈ దిన వరకు మమ్మల్ని నడిపించి వచ్చున్నారయ్యా. ఇంకనూ నడిపించడానికి మీరు సర్వశక్తి గల దేవుడయ్యా స్తోత్రం. ప్రభా స్తోత్రం. ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదని చెప్పి ఉన్నారయ్యా స్తోత్రం. ప్రభా వివాహ కావలేని ప్రతిష్ట సేవకులైన మాకు పిల్లలు అత్యధికం ప్రభా స్తోత్రం. మీరు మాకు ఇచ్చిన పిల్లల కొరకు స్తోత్రం ప్రభా స్తోత్రం. ప్రభా ఈ దినంలో ప్రభా సంఘంలో ప్రభా కాపరి లేని వారుగా మేమున్నాం ప్రభా. మీకు ఇష్టమైన కాపరిని త్వరగా తీసుకురండి ప్రభా. మా సంఘాన్ని మీరు ఆదరించండి ధైర్యపరచండి బలపరచండి ప్రభా. తీసుకొచ్చిన మీ ప్రజల కొరకు స్తోత్రం. వచ్చే మార్కుల కాపాడేది స్తోత్రం. తిరిగి వెళ్ళే మార్కుల కాపాడమయ్యా. ప్రతి కుటుంబంలో ఉన్నదన శోధనలు పోరాటాలు కష్టాలు అప్పులు ఆర్థిక ఇబ్బందులు వ్యాధులు రకరకాల సమస్యల నుంచి మీ పిల్లలు విడిపించండి ప్రభా. సంతోష సమాధాన ఆశీర్వాదం ప్రతి కుటుంబంలో ఏలుబడి చెయ్యాలి ప్రభా స్తోత్రం. ప్రభా పాస్టర్ గారు కూడా మా మధ్యలో తీసుకొచ్చి ప్రభా సేవ చేయడానికి కృప ఇచ్చిన స్తోత్రం. ఇంకను ప్రభా ఆయనకు ఇంకను ప్రభా ఎక్కువ జనాలకు ఆశీర్వాదంగా మార్చమయ్యా. మంచి ప్రభా ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఇంకను సేవను ఆశీర్వదించండి ప్రభా. మా సంఘాన్ని కూడా ఆశీర్వదించండి. కృపల భద్రపరిచి మమ్మల్ని అందరం ప్రభా మీరు అక్కడికి సిద్ధపరచమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని యొక్క కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మని యొక్క సహవాసమును మనందరితో ప్రభు నీ రాకడ వరకు ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ స్తోత్రం. ప్రైజ్ లార్డ్. దేవుడి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించు.